ప్రభునామంలో ప్రియులైన సహోదర సహోదరులకు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శక్తిగల నామంలో శుభాలు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మీ అందరికీ ప్రభునామంలో వందనాలు. మీరంతా బాగున్నారా? ఓకే. వాస్తవానికి ఈ 4 దినాలు పెనుమంట్ర దగ్గర నుంచి మరి మీ ఊరు వరకు ఉండే ఒక ప్రణాళిక. అందులో మొదటి దినం సాయంత్రానికి నేను చేరుకోలేకపోయాను. మరి ఈ 3 దినాలు మరి దేవుని దాసులు సహోదరులు ప్రభు కొరకు వారు పడుతున్న ఈ ప్రయాసలో మరి నేను కూడా పాలు పంపులు పొందే అవకాశం దొరికింది. ఆ వరవడిలో ఇది నాకు చివరి సందేశం. మరి పగటిపూట 2 దినాలు ఈ స్థలంలో సేవకుల కొరకైన సమావేశం అదెంతో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరిగిందని నమ్మి నేను ప్రభుకి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఈ రాత్రిపూట చివరి సందేశం మీతో పంచుకొని మళ్ళీ బయలుదేరి నేను వెనక్కి వెళ్ళవలసి ఉంది కనుక ఈ సమయాన్ని అర్థవంతంగా మనం వాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్లోంచి ఇప్పుడు దేవుని సేవకులు చదివారు, ఆ వచనాన్ని మనం కలిసి ధ్యానం చేస్తాం. కానీ మరి మన ఆలోచనలు సరిగా సాగడం కొరకు ఈ పుస్తకంలో నుంచే ఒక 3 వచనాలు మనం కలిసి చదువుదాం. నాతో కలిసి అందరూ చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 37 నుంచి 39 వచనాలు నాతో కలిసి చదవండి. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకవచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషముండదు. అయితే మనము నశించుటకు వెనుక తీయవారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము గలవారమై ఉన్నాము. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, ఈ స్థలంలో నీ దాసుడు మా సోదరుడు రవి గారు, తనతో ఉన్న జత పనివారు, వారు కలిసి నీ కొరకు పడుతున్న ఈ ఆత్మ సంబంధమైన ప్రయాసలో మీరు అనుగ్రహించిన ఒక్క దినపు ఈ సంఘ సావాస కూడికను బట్టి మీకు స్తుతి వందనాలు మీకు సమర్పించుకుంటూ నిన్ను, నీ సన్నదిని, నీ వాక్యాన్ని ప్రేమించి ఆయా చోట్ల నుంచి ఇక్కడికి చేరి వచ్చిన మా సహోదర సహోదరులను పేరు పేరు వరుసన మీరు దీవించి నీ వాక్యము చేత వారిని కలుసుకునమని, మెట్టుకు మా మధ్య సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభు బహుగా హెచ్చింపబడినట్లు మీరే మీ కృపాకార్యం చేయమని నమ్మదగిన మంచివాడవైన నీ నామంలోనే తండ్రికి ఈ ప్రార్థనలు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఓకే ప్రియులారా, ఈ రోజుల్లో మనం వింటున్న ఒక పదం గర్వాపసి. విన్నారా? ఈ పదం గర్వాపసి విన్నారా? మీరు యేసు ప్రభు నమ్మి మీరు క్రైస్తవులయ్యారు, కానీ మీ మూలాలలో ఉన్నది హైందవ మతమే కదా. హైందవ మతం నుంచి మీరు క్రైస్తవ్యానికి వెళ్ళారు. మరి ఏ ప్రలోభానికి లొంగారో, ఏ ఆశలు ఆశించి వెళ్ళారో, లేక ఎవరు బలవంతం పెట్టారో, మొత్తానికి మీరు మన మతాన్ని వదులుకొని క్రైస్తవ విశ్వాసంలోకి వెళ్ళిపోయారు. మళ్ళీ వెనక్కి రండి.
మీరు వెనక్కి రాకపోతే సనాతన ధర్మం అది అవహేళన చేయబడుతుంది. సరే వెనక్కి రండి అని పిలిచే ఆ పిలుపు పేరే గర్వాపసి. అంటే మీ ఇంటికి మళ్ళీ వెనక్కి వచ్చేయండి అని పిలుస్తున్నారు. ప్రియులారా, ప్రపంచంలో ఆది నుంచి ఇప్పటి వరకు మతానికి మార్గానికి మధ్య సంఘర్షణ ఇలానే జరుగుతుంది. మతము ద్వారా మేము దేవుని కలుసుకోలేము, మతాచారాలు మాకు పాపక్షమాపణ ఇవ్వలేవు, మతం మా అంతరంగంలో మంచిగా జీవించడానికి శక్తినివ్వలేదు, కనుక మతం మాకు వద్దు, మాకు ఒక మార్గం కావాలి అని మతాన్ని వదులుకొని మార్గంలోకి వచ్చిన మనుషులు ఎప్పుడు వింటున్న మాటే మళ్ళీ మీ పాత మతంలోనికి రండి అనే మాట. ఇదేం కొత్త మాట ఏం కాదు. మరి ఈ రోజుల్లో తరచుగా వినబడుతున్న మాట అయినా ఇదేమీ కొత్త మాట కాదు. ఇది చాలా పాత మాటే, చాలా వయసున్న మాటే. గర్వాపసి మీరు వెనక్కి రండి అన్న పిలుపు. మరి గర్వాపసి అనే పిలుపు విని కొంతమంది వెనక్కి వెళుతున్నారు. మరి పాపక్షమాపణ దొరుకుతుందని వెళుతున్నారు, దేవునితో వాళ్ళ జీవితాలు అనుసంధానమవుతాయని వెళుతున్నారు, వారు అంతరంగమందు వారు శక్తి గలవారు అవుతారని ఆశించి వెళుతున్నారు. ఏయో కారణం చేత వెనక్కి వెళ్తున్నారు. మళ్ళీ వాళ్ళు చాలా భంగపాటు పడుతున్నట్టుగా మళ్ళీ వాళ్ళు ఏడుపు, వారు గొగ్గోలు వింటూ ఉంటే మరి అర్థమవుతా ఉంది. నేను నా ఉపద్ఘాతంలో ఈ మాటలు మీకు ఎందుకు చెప్పాను అంటే, క్రీస్తు శకం 1వ శతాబ్దంలోని యోధా మతంలో ఉన్న చాలామంది యూదులు, వారిని హెబ్రీయులు అని అంటారు. వారు పాత మతం యోధా మతం వారికి పాపక్షమాపణ ఇచ్చినట్లుగా వారు ఆనందించలేకపోయారు. వారు మతాచారాలతో దేవునికి దగ్గర కాగలము అని వారు అనుకోలేకపోయారు. వారి మతం వారికి లోపల పెద్ద శక్తినివ్వలేదు అని తేలిపోయింది. కనుక మతాన్ని వదులుకొని ఈ మతాన్ని మనుషుల నేపథ్యంతో ఈ మతం తయారైంది కాబట్టి ఈ మతాన్ని వదులుకొని మార్గంలోకి వెళదాము అని చెప్పి వారు క్రైస్తవ విశ్వాస మార్గమును ఎంచుకొని వారు క్రైస్తవులయ్యారు. అప్పటి వరకు యూదు మతానికి చెందిన వారు ఇప్పుడు వారు క్రైస్తవులయ్యారు. క్రైస్తవులైన తర్వాత పరిస్థితులు స్మూత్గా ఉంటాయని యేసు ప్రభువు చెప్పలేదు. ఆయన వెనుక ఉన్న అపోస్తలు కూడా మీరు యేసును నమ్మి ఈ మార్గంలోకి వస్తే పరిస్థితులంతా సుఖంగా ఉంటాయని అపోస్తలు కూడా చెప్పలేదు. వారేమి దాపరిక మాటలు చెప్పలేదు. మీరు ఈ మార్గంలోనికి వస్తే శ్రమ కలుగుతుంది, మరి బాధలు వస్తాయి అని వాళ్ళు మోమాటం లేకుండానే చెప్పారు. మీకు ఇష్టమైతే రండి మార్గంలోనికి, మీకు ఇష్టం లేకపోతే ఈ మార్గంలోకి రావాల్సిన అవసరం లేదు, ఇందులో ఎవడు మిమ్మల్ని బలవంత పెట్టేవాడు లేడిక్కడ, కానీ క్రైస్తవ మార్గంలోకి వస్తే మీకు కష్టాలు వస్తాయి అనే మాట వాళ్ళు దాచుకోకుండానే మోమాటం లేకుండానే చెప్పారు. వస్తే కష్టాలు రాని, నిజమైన దేవుడు ఎవరో ఈ ఆత్మీయ మార్గంలో అర్థమయ్యాక మాకు పాపక్షమాపణ దొరికే దారి మాకు దొరికిన తర్వాత అంతరంగమందు మంచిగా జీవించడానికి మాకు శక్తి లభ్యమవుతున్న ఈ మార్గానికి నిందలు వచ్చినా బాధలు వచ్చినా మేము వస్తాము అని చాలామంది వచ్చేశారు. వారు పాత మతాన్ని వదులుకొని వచ్చారు. వెనక్కి రమ్మని పిలిపిస్తున్న రావడానికి వారు వెనక్కి వెళ్ళిపోవడానికి ఎవరు నిరాకరించారు. అయినా ఒత్తిడి బాగా పెరిగిపోతూ ఉంది. మీరు మీ పాత మతానికి రండి, యూదు మతానికి రండి అని ఒత్తిడి పెరిగిపోతుంటే కొంతమంది బలహీనమైన మనుషులు ఉంటారు కదా, ఈ రోజుల్లో ఉన్నట్టు ఆ రోజుల్లో కూడా కొంతమంది బలహీనులు ఉన్నారు. వాళ్ళు వెనక్కి వెళ్ళిపోదాం, యేసు ప్రభు నమ్మితే మనకి ఏమొరిగింది. ఎక్కడ 10:32 వాళ్ళకి ఏమొచ్చాయో తెలుసా? వాళ్ళకి పోరాటాలు వచ్చాయట, వారికి శ్రమలు వచ్చాయట. అదే రాస్తుంది 32వ వచనంలో, శ్రమలతో కూడిన గొప్ప పోరాటమును సహించిన మీ పూర్వపు దినాలు జ్ఞాపకం తెచ్చుకోండి అని భక్తుడు రాశాడు. అంటే ప్రభు దగ్గరకు వచ్చిన కారణం చేత
వారికి శ్రమలతో కూడిన పోరాట దినాలు వచ్చాయి. అక్కడ తాగలేదు వారికి వచ్చిన ఇక్కట్లు. 33వ వచనం కానీ చూస్తే వారికి నిందలు వచ్చాయంట, బాధలు వచ్చాయంట. అదే రాసింది చూడండి. ఒక విధముగా చూచితే నిందలను బాధలను అనుభవించుట చేత అని రాసింది. వారు నిందలు అనుభవించారు, బాధలు అనుభవించారు. ఇది చాలదన్నట్టుగా వారు ఈ క్రైస్తవ మార్గంలో ఉంటే కొంతమంది జైలు పాలు కావాల్సి వచ్చింది. 34 వచనంలో అదే రాసింది చూడండి. మీలో కొందరు ఖైదులోనికి వెళ్ళారు, మరి కొంతమంది ఆస్తులు లూటీ చేయబడుతుంటే ఆస్తులు కూడా కోల్పోతున్నారట. అమ్మ మీ నాతో ఉన్నారా? ఇప్పుడు నేను చెప్పిన 3 వచనాల్లో వారికి శ్రమలు, పోరాటాలు, నిందలు, బాధలు, చెరసాల, ఆస్తులు కోల్పోవడం, ఇలాంటి 6 ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు బలహీనమైన ఆనాటి ప్రియులారా విశ్వాసులు కూడా యేసు ప్రభుకి ఒక సలాం కొట్టి, మన క్రైస్తవ్యాలకు దండం పెట్టి మళ్ళీ మన పాత మతానికే పోదాము, గర్వాపసి బాగా వినబడుతున్న రోజులు ఇవి, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదాము అని అనుకుంటున్నారు వాళ్ళు. అది ఎరిగిన దేవుడు ఈ పత్రికను రాసే రచయితను ప్రేరేపించి, గర్వాపసి మంచిది కాదు, మళ్ళీ మీరు వెనక్కి వెళ్ళడం సబబు కాదు, మీరు ముందుకే వెళ్ళాలి. ఒకవేళ మీరు వెనక్కి వెళ్ళారనుకో దేవునాత్మక మిమ్మల్ని బట్టి సంతోషం ఉండదు, మీరు వెనక్కి వెళ్ళారనుకో మీ ఆత్మను మీరు నశింప చేసుకుంటారు అని రాశాడు. అదే కదా ఇప్పుడు మనం చదివాము. 38, 39 అదే చదివాం కదా. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును కానీ అతని వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకి ఏముండదు, సంతోషం ఉండదు. అయితే మనము నశించుటకు వెనుక తీయవారము కాకూడదు, మనం వెనక్కి వెళ్ళకూడదు. ఒక మంచి పాట కూడా ఉంది ఇంగ్లీష్లో, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. The cross before me, the world behind me, no turning back, no turning back. Though all may leave me, still I will follow, no turning back, no turning back. ఏంటి? నేను యేసుని వెంబడించడానికి తీర్మానించుకున్నాను, నేను వెనుదిరగను, నేను వెనుకాడను. నా ముందు సిలువ, నా వెనక లోకాశల్, నేను వెనుదిరగను, నేను వెనుకాడను. అందరూ ఒకవేళ నన్ను విడిచిపెట్టేసినా కానీ నేను ప్రభువునే వెంబడిస్తాను, నేను వెనుదిరగను, నేను వెనుకాడను. ఈ ఇంగ్లీష్ పాట ఎందుకో సండే స్కూల్ పిల్లలతో పాడిస్తారు కానీ ఈ పెద్దవాళ్ళు ఎందుకు పాడరో, వీళ్ళకేం మాయిదారు రోగమో నాకు తెలియట్లా. ఇది సండే స్కూల్ పిల్లల పాటైనా పెద్దలు కూడా పాడుకోవాలి. ఇవ్వండి, పెంతెకోస్తులో పాట కూడా రాశారు, నీ యేసుని వెంబడింతునని నేడేగా నిశ్చయించితిని, నీ వెనుదిరుగా నేను వెనుకాడను. పోనీ వాళ్ళ దగ్గర ఉంది ఆ పాట, సంతోషం. ఇంతకు మీరు ఎక్కడ ఉన్నారా? అమ్మ అర్థమైందా? గర్వాపసి దెబ్బ. ఏమంటే వాళ్ళు గర్వాపసి అని పిలుస్తుంటే వీళ్ళు వెనక్కి వెళ్ళిపోదామనుకుంటే భక్తుడు, ఒరే బాబు మీరు వెనక్కి వెళ్ళిపోతే మీ యందు దేవునాత్మకి సంతోషం ఉండదు, మీ ఆత్మను మీరు నశింపజేసుకుంటారు జగత్ సుమ అని చెప్పి, మీ మతం అది దేవుని యొద్ద నుంచి మోషే ద్వారా కలిగింది, నేను కాదని చెప్పడంలా. మీ యూద మతం దేవుని యొద్ద నుంచి మోషే ద్వారా కలిగింది, నేను కాదని చెప్పడంలా. అది మంచిదే, అది మంచిదే. ధర్మశాస్త్రం చెడ్డదంటామా? చెప్పండి. ఎవరిచ్చారు ధర్మశాస్త్రం? దేవుడిచ్చాడు. ధర్మశాస్త్రం అంతా పాటిస్తే నీతి వస్తుందా రా? ధర్మశాస్త్రం మంచిదా చెడ్డదా అంటే మంచిదే. ద్వితోపదేశకాండం 6వ అధ్యాయం 25వ వచనంలో ఏమనన్నాడో తెలుసా? మోషే ద్వారా దేవుడు, ఈ ధర్మశాస్త్రం అంతా మీరు పాటించగలిగితే దీనివల్ల మీకు నీతి కలుగుతుంది అన్నాడు. ధర్మశాస్త్రం ఉత్తమమైనది, ధర్మశాస్త్రం మంచిది, ధర్మశాస్త్రం పరిశుద్ధమైనది. కానీ సమస్య ఏంటనంటే దాన్ని నెరవేర్చేటంత శక్తి సామర్థ్యాలు మనిషిలో లేవు. అందుచేతనే ధర్మశాస్త్రం వలన నీతి వచ్చే అవకాశం ఉన్నా పాటించే సామర్థ్యం లేని కారణం చేత ధర్మశాస్త్రం వలన ఎవడూ నీతిమంతుడు కాలేకపోతున్నాడు. అందుచేతనే ధర్మశాస్త్రమును పక్కన పెట్టి కృపను దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా పరిచయం చేశాడు లోకానికి. అదే మాట యోహాను సువార్త 1:17లో ఉంటుంది. మోషే ద్వారా ఏమొచ్చింది?
ధర్మశాస్త్రం వచ్చింది. యేసు ప్రభు ద్వారా ఏమొచ్చింది? కృపాసత్యాలు వచ్చాయి. కనుక ఇప్పుడు పాపక్షమాపణ, దేవునితో సన్నిహిత సంబంధం, అంతరంగమందు శక్తి ఇక మీ పాత మతం వల్ల మీకు రాదు, అది యేసుక్రీస్తు వల్ల కృప ద్వారానే కలుగుతుంది అని ఇంత చెబితే కదా మీరు వచ్చారు. మళ్ళీ వెనక్కి పోతారంటారేంటి? మతములో మంచి ఉన్నాయి, కానీ మార్గములో శ్రేష్టమైనవి ఉన్నాయి. ఏంటంటే మతములు ఏమున్నాయి? మంచి ఉన్నాయి, కానీ మార్గములు ఏమున్నాయి? శ్రేష్టమైనవి ఉన్నాయి. మంచివి కావాలా, శ్రేష్టమైనవి కావాలా? చాలాసార్లు మంచివి శ్రేష్టమైనవి ఎంచుకోకుండా మనల్ని ఆపేస్తుంటాయి. మంచి దగ్గర ఆగిపోకూడదు, శ్రేష్టమైన దగ్గరగా ప్రయాణం చేయాలి. కనుక ఓ మతస్థులారా, మీ పాత మతమైన యోధా మతాలు మంచివి ఉన్నాయి, కానీ యేసుక్రీస్తులో శ్రేష్టమైనవి ఉన్నాయని మీరు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు కదా. తీరా వచ్చిన తర్వాత మీకు శ్రమలు వచ్చినాయని, పోరాటాలు వచ్చాయని, నిందలు వచ్చాయని, బాధలు వచ్చాయని, జైలుకు పోవాల్సి వచ్చిందని, కొంతమంది ఆస్తులు పోగొట్టుకుంటున్నారని మళ్ళీ పాత మతానికి పోతానంటారేంటి? యేసుక్రీస్తులో మీకు శ్రేష్టమైనవి ఉన్నాయి అని. ఏమేమి శ్రేష్టమైనవి ఉన్నాయి యేసులో? ఒకసారి లిస్ట్ అవుట్ చేయనా? వరుసగా చూడండి, పత్రిక చూడండి, మీకే తెలుస్తుంది. మొదటి అధ్యాయం 4వ వచనంలో ఇలా రాసి ఉంది, చూడండి. అడుగు నుంచే చదువుతాను. దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై. మోసే శ్రేష్ఠుడా, యేసు శ్రేష్ఠుడా? చెప్పండి చెప్పండి. మోసే శ్రేష్టమైన వాడా, యేసు ప్రభు శ్రేష్టమైన వాడా? మోసే దేవుని సందికెళ్ళి కూర్చోలేడు, కానీ యేసుక్రీస్తు మహామహుడుకు దేవుని ఆ సింహాసనం దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. సుమా, ఈయన శ్రేష్టమైన వ్యక్తి, మీరు శ్రేష్టమైన వ్యక్తి దగ్గరకు వచ్చినారు అన్నాడు. తర్వాత 7వ అధ్యాయం 19వ వచనం చూడండి. అడుగున ఏమైనా రాసిందనంటే, అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడెను అని రాసి ఉంది. కనబడిందా మీకు? 3వ లైన్లో అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడెను. శ్రేష్టమైన వ్యక్తి దగ్గరకు వచ్చారు, శ్రేష్టమైన నిరీక్షణ పొందుకున్నారు. ఈ శ్రేష్టమైన దాన్ని వదులుకొని ఏదో మంచిదని వెనకపోతానంటారేంటి? అమ్మా, వింటున్నారా? అదే 7వ అధ్యాయం 22వ వచనం చూడండి, ఇలా రాసి ఉంది. మరియు ప్రమాణము లేకుండా యేసు యాజకుడు కాలేదు గనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పూటకాపాయెను. దేని దగ్గరకు వచ్చారు మీరు? శ్రేష్టమైన నిబంధన దగ్గరకు వచ్చారు. పాత నిబంధన మంచి నిబంధన, నూతన నిబంధన శ్రేష్టమైన నిబంధన. అమ్మా, వింటున్నారా మీరంతా? శ్రేష్టమైన వ్యక్తి, శ్రేష్టమైన నిరీక్షణ, శ్రేష్టమైన నిబంధన. తర్వాత 9వ అధ్యాయం 23వ వచనం చూడండి, ఇలా ఉంది. పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు బలుల వలన శుద్ధీకరింపబడవలసి ఉండెను, కానీ పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధీకరించబడుతున్నాయి అన్నాడు. మనం ఏ బలుల దగ్గరకు వచ్చాము? ఎడ్ల రక్తానికి రాలేదు, మేకల రక్తానికి రాలేదు, గొర్రెపిల్ల రక్తానికి రాలేదు. ఎవరి రక్తానికి వచ్చామంటే దేవుని కుమారుడైన యేసు రక్తము దగ్గరికి మనం వచ్చాం. ఆ బలి శ్రేష్టమైన బలి. శ్రేష్టమైన వ్యక్తి దగ్గరకు వచ్చాము, శ్రేష్టమైన నిరీక్షణ పొందాము, శ్రేష్టమైన నిబంధన కిందకు వచ్చాము, శ్రేష్టమైన బలి రక్తము దగ్గరికి వచ్చాము, శ్రేష్టమైన బలి దగ్గరకు వచ్చాం. ఇంకో విషయం చెప్పనా మీకు? అదే హెబ్రీ పత్రిక 10:34 చూడండి. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనదైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీరు శ్రేష్టమైన స్వాస్థ్యానికి వచ్చారు. యోధా మతంలో ఉండే వాళ్ళు భూసంబంధమైన స్వాస్థ్యం, ఒక కనాను దేశం కొరకే వచ్చారు స్వాస్థ్యంగా పొందుకుందామని. కానీ మీరు పరలోక సంబంధమైన ఆ శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యం దగ్గరికి వచ్చారు. పక్కనే 12:16 చూడండి ఏమి రాసిందో. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అన్నారు. ఎక్కడికి వచ్చాం మనమంతా? శ్రేష్టమైన దేశానికి వచ్చాం, శ్రేష్టమైన స్వాస్థ్యానికి వచ్చాం. అమ్మా, వింటున్నారా?
తర్వాత చూడండి 35 వచనం 11:35లో స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానం వల్ల మళ్ళా పొందారు. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానం కొరకు వారు విడుదల పొందగా యాతన పెట్టబడ్డారు. యాతన పడ్డారే కానీ వారు శ్రేష్టమైన పునరుత్థానం ఉందని అనుకున్నారు. ఎక్కడికి వచ్చారంట? ఇవన్నీ ఏంటట? శ్రేష్టమైనవే. క్రైస్తవుడు విశ్వాస మార్గంలో ఆధ్యాత్మిక విధానంలో ఎక్కడికి వచ్చాము రా బాబంటే శ్రేష్టమైన వాటి కొరకు వచ్చాం, శ్రేష్టమైన వ్యక్తి దగ్గరకు వచ్చాం, శ్రేష్టమైన నిబంధన పొందాం, శ్రేష్టమైన నిరీక్షణ పొందాం, శ్రేష్టమైన నిబంధన కిందకు వచ్చాం, శ్రేష్టమైన స్వాస్థ్యం ఉందని నిరీక్షిస్తున్నాం, శ్రేష్టమైన దేశానికి మనం వచ్చాం, శ్రేష్టమైన బలి అర్పణకు వచ్చాం. వింటున్నారా మీరు? శ్రేష్టమైన పునరుత్థానానికి వచ్చాం. ఇంకో విషయం చెప్పనా? 12:24 చూడండి. ఇవన్నీ తెలియాలని మీతో చెప్తున్నాను. మనం వచ్చినవన్నీ శ్రేష్టమైన వాటి కొరకు వచ్చాము. 12:24 కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తానికి మనం వచ్చాం. హేబేలు రక్తం నేల మీద ఒలికిన తర్వాత, దేవా నన్ను చంపిన అన్న మీద పగ సాధించవా అని అడిగింది ఆ రక్తం. దేవుడేమన్నాడు? ఏ కయ్యూను, నీ తమ్ముడైన హేబేలు రక్తం నేల నుంచి నాకు మొరపెడుతుందయ్యా అన్నాడు. హేబేలు రక్తం పగను కోరింది, యేసయ్య రక్తం క్షమాపణ కోరుతుంది. అందుకే ఇది శ్రేష్టమైన రక్తం. ఇవన్నీ ఒక దగ్గర కట్టగట్టండి. ఇందులో అన్నీ శ్రేష్టమైనవే. శ్రేష్టమైన వ్యక్తి, శ్రేష్టమైన నిరీక్షణ, శ్రేష్టమైన నిబంధన, శ్రేష్టమైన బలి అర్పణ, శ్రేష్టమైన స్వాస్థ్యం, శ్రేష్టమైన పునరుత్థానం, శ్రేష్టమైన రక్తం. ఇలాంటి వాటి కొరకు మనం వచ్చాం. మీరు శ్రేష్టమైనవన్నీ వదులుకొని వాడు గర్వాపసి అని పిలుస్తుంటే మీ పాత మతాన్ని పోతారేంటి? మతము నేను దేవునికి దగ్గరగా చేయలేదు, మతము నీకు సంపూర్ణమైన పాపక్షమాపణ ఇవ్వలేదు, మతము నువ్వు మంచిగా బతకడానికి నీ అంతరంగమందు నీకు శక్తినివ్వలేదు. మళ్ళీ మతానికి పోతానంటారేంటి? వద్ద మార్గంలో ఉండండి, మీరు ఆధ్యాత్మికతలో ఉండండి, మీరు యేసు కింద ఉండండి, మీరు కృపా నిబంధన కింద ఉండండి, మీరు అంతరంగమందు శుద్ధిలో ఉండండి. ఇవన్నీ వాటికి భిన్నమైనవి. అక్కడ మోషే, ఇక్కడ యేసు. అక్కడ పాత నిబంధన, ఇక్కడ క్రొత్త నిబంధన. అక్కడ ధర్మశాస్త్రం, ఇక్కడ కృప. అక్కడ బాహ్యాచారాలు, ఇక్కడ అంతరంగమైన శుద్ధి. చూసారా ఎన్ని తేడాలు ఉన్నాయో? ఇక్కడ ఉన్నారా లేదా? ఏంటి గుడ్ల గోబల్లా కొల్లెట్లో పెట్టారు? అర్థమవుతుంది ఆ విషయం. మీ పాత మతం ఇది మిమ్మల్ని మీ క్షేమం కలిగించేది కాదు, మీకు ప్రయోజనం కలిగించేది కాదు. పౌలైతే తెగించేమన్నాడంటే అవన్నీ నిష్ప్రయోజనమనేసాడు, అవి బలహీనమైనవనేసాడు. నేను ఇక తెగించి ఆ మాట వరకు తీసుకెళ్ళలేదు మిమ్మల్ని. ఆయనైతే తెగించి చెప్పాడు అవి నిష్ప్రయోజనమైనవి. మతము నిష్ప్రయోజనమైనదే. మతములో ఉన్న ఆచారాలు అవి బలహీనమైన ఆచారాలే. మళ్ళీ వాటి దగ్గరే పోతానంటారంట మీరు. శ్రేష్టమైన వాటి దగ్గరే ప్రభు తెస్తేను కనుక ఈ శ్రేష్టమైన వాటిని అనుభవిస్తూ మీరు శ్రేష్టమైన జీవితం జీవించండి అని ఏదైతే చెప్పాడో ఆ 5 వచనాలు మనం ఇప్పుడు చదువుకున్నాం మన ధ్యానానికి. శ్రేష్టమైన వాటిని అనుభవిస్తూ శ్రేష్టమైన జీవితం జీవించాలి. ఏది శ్రేష్టమైన జీవితం? ఈ క్రైస్తవ జీవితం అది శ్రేష్టమైనదైతే అది ఎలా ఉంటుందో భక్తుడు చెప్పిన ఈ 5 వచనాల నుంచి నేను 5 తలంపులు మీతో చెప్తాను. ఇక్కడ ఉన్నారా లేదా? ఎంతగా విషయం అర్థమైందా? గర్వాపసి ఈరోజు కూడా వినబడుతున్నా. గర్వాపసి మీరు పాత మతానికి వచ్చేయండి. ఒరే నీ మతంలో మేము చాలా రోజులు ఉన్నాము, మీ మతం మా పాపక్షమాపణ ఇవ్వలేదు, మీ మతం దేవునికి దగ్గరగా చేయలేదు, ఈ మతం మా హృదయంలో అంతరంగమందు మంచిగా బతకడానికి సామర్థ్యం ఇవ్వలేదు, అందుకే మతం వదులుకొని మేము మార్గంలోకి వచ్చామని మనం అంటున్నా. మళ్ళీ మతంలోకి రండిపోని వస్తాం, మా పాపక్షమాపణ ఎలా వస్తుందో చెప్పు అంటే చెప్పడానికి ఆడి దగ్గర మాటలేదు. మేము దేవునికి ఎలా దగ్గర అవుతామో పోని చెప్పడానికి ఆడి దగ్గర మాటలేదు. ఈ భూమి మీద మనిషిలాగా శక్తివంతంగా బతకడానికి ఎలా శక్తి వస్తుందో చెప్పు, అది చెప్పడానికి వాడి దగ్గర లేదు. ఇక ఉన్నదంతా ఒకటే, నువ్వే దేవుడు అంటున్నాడు. వాళ్ళకాడు అహం బ్రహ్మోస్మి అంటున్నాడు, నువ్వే దేవుడు అంటున్నాడు.
అలాగ ఒకడు ఆ రిక్షాలో నా తంటేను నేను అన్నాను, నువ్వే దేవుడువా, 2 కాల్స్ దండం పెడతానన్నాను. అనేసరికి ఆడికి ఒళ్ళు జలధరించింది. అదేంటో అలాగ అన్నామన్నాడు. నేను అక్కడ ఫార్మసీ దగ్గర నువ్వు ఆటో ఎక్కావు, నేను అదే ఆటోలో ఉన్నా. మా శ్రీకాకుళం ఏమండి ఒక 40 కిలోమీటర్లు ఇంకా శ్రీకాకుళం ఉంటుందంటే మాకు అరవింద్ ల్యాబొరేటరీస్, రెడ్డి ల్యాబొరేటరీస్, పుష్ప ట్రక్ దగ్గర ఉంటాయి. అక్కడ ఎక్కాడండి ఆటో. నేను పుష్ప ట్రక్లో ఎక్కాను, ఆడికి పైడి భీమవరంలో ఎక్కాడు. ఎక్కిన తర్వాత నేను ఆడిని గమనిస్తుంటే ఏమి రాలుగాయి మనుషులో చెప్పలేమండి. వాడు ఆటోలో ఉన్న మరి కొంతమంది ఆడాళ్ళు ఉన్నారు అనే విషయం కూడా గమనించక బూతులాడుతున్నాడు, వ్యభిచారం మాట్లాడుతున్నాడు, డబల్ మీనింగ్లు మాట్లాడుతున్నాడు. ఆడి మీద భలే కోపం వచ్చింది. కానీ ప్రాచీన పురుషులు లేస్తూ ఉన్నా ఆడి పడుకోబెట్టా. ప్రాచీన పురుషులు లేస్తున్నాడు మధ్యలో. వీడి మనిషా వీడి మృగమా, ఆడపిల్లలు ఉన్నారని ఇంకిత జ్ఞానం కూడా కామన్ సెన్స్ లేదా వీడికి అనిపించింది. ప్రాచీన పురుషులు లేస్తున్నాడు, అడిగేద్దాం అనిపిస్తుంది. కానీ కొంచెం ప్రాచీన పురుషుడు పడుకోబెట్టి సరే మొత్తానికి శ్రీకాకుళం ఎంట్రన్స్లో నేను కాంప్లెక్స్ వరకు రాలేనండి, ఎక్కడితో ఆపేస్తాను ఆటో, మీకు ముందే చెప్పాను కదా అంటే అవునులే అని దిగా. నేను దిగి ఆటో మాట్లాడుకుంటే సార్ ఎక్కడి వరకు అన్నాడు. నేను కాంప్లెక్స్ వరకు అన్నాను. నేను వచ్చాను అన్నాడు. 2 ఎక్కండి అన్నాను. ఎక్కమన్న తర్వాత ఏమండి మీరు ఏం చేస్తుంటారు అన్నాడు. నేను యేసు ప్రభు సేవ చేస్తాను, మీ భాషలో పాస్టర్ అంటారులే అన్నా నేను. అనేసరికి ఆడికి ఎక్కడికో సిర్రమని ఎక్కిందన్నమాట. మీరేంటండి మత మార్పిడిలు చేస్తారు, మీరంతా అదండి ఇదండి అని వాగుతూ ఉంటే సరే నువ్వు చెప్పిన మాట వింటానయ్యా, నీవు చెప్పే విధానంలోకి వస్తాను. నాకు దేవుడెవరో తెలియాలి, నాకు పాప క్షమాపణ ఎలా వస్తుందో తెలియాలి, తర్వాత నేను మనిషిలాగా మంచిగా బతకడానికి నాకు అంతరంగం ముందు శక్తి ఇచ్చేవాడు ఎవడో దొరకాలి, అది ఎవడో నాకు చెప్పరాదా అన్నాను. ఎవడో చెప్పడం ఏంటో, మనమే దేవుళ్ళు, అహం బ్రహ్మోస్మన్నాడుగా అన్నాడు. ఓహో మనమే దేవుళ్ళమా, అయితే నువ్వు దేవుడివేనా, 2 కాలు చాపు రిక్షాలోనే దండం పెడతానన్నాను. అని సరే అదేంటి సార్ అలాగ అంటున్నారు అన్నాడు. మరి నువ్వన్నావు కదా, నువ్వే దేవుడు అని అన్నావు కదా అన్నా నేను. అన్న తర్వాత మీ మాట కొంచెం ఇబ్బందిగా ఉందండి అన్నాడు. నువ్వన్న మాటకే నీ దండం పెడతానన్నాయి కదా నీకు. ఇప్పుడు చెప్తాను విను. నువ్వు పైడి భీమవరంలో ఎక్కిన దగ్గర నుంచి ఏమండి ఇక్కడికి వచ్చే వరకు ఆడవాళ్ళు నీ చెల్లెలు లాంటి వాళ్ళు, నీ అక్క లాంటి వాళ్ళు, అమ్మ లాంటి వాళ్ళు ఇక్కడ ఆటోలో కూర్చున్నారు. అసలు ఆడవాళ్ళు ఉన్నారని ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ఎంత అసభ్యకరంగా బూతులాడావు. నువ్వు దేవుడువా? నీ మతం చెప్పింది నువ్వు దేవుడు అనుకోమని, కానీ నువ్వు దేవుడు అవ్వవు ఎప్పటికీ. దేవుడు అనే దానికి ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాల్లో ఇసుకురైనవంతా లేని దుర్మార్గుడు నువ్వు. నేను అలాంటి నాకు అందుకే దేవుడు కావలసి వచ్చి యేసుని నమ్మాను, పాపక్షమాపణ కావలసి వచ్చి యేసుని నమ్మాను, అంతరంగం అంది మంచిగా బతకడానికి శక్తిని దొరికి ఇచ్చేవాడని యేసుని నమ్మాను అంటే చాలా విషయాలు చెప్పారు. సార్ మీ ఇంటికి రానా అప్పుడప్పుడు అన్నాడు. రారా బాబు, నేను ఆర్కే నగర్లో ఉంటాను, నువ్వు ఇక్కడ ఉన్న మనిషిని అర్థమైపోయిందిలే అన్నాను. అవును సార్ మీరు రోడ్డు అవతలున్నా నేను రోడ్డు అవతలున్నాను అన్నాడు. కానీ ఈరోజు వరకు అటు రాలేదునండి. విషయం ఎందుకు చెప్పానంటే మీకు మతము మనిషిగా పాపక్షమాపణ తెచ్చిపెట్టలేదు, మతము ఒక మనిషిని దేవునికి అనుసంధానం చేయలేదు, మతము ఒక మనిషిని అంతరంగంలో శుద్ధి చేయలేదు, మతము ఒక మనిషినికి అంతరంగంలో వింటున్నారా శక్తిని ఇవ్వలేదు. ఆ కారణం చేతే మతాలకు దండం అంటే ఏ మతమన్నా కానివ్వండి, మాకు మార్గం కావాలి అని ఆత్మీయత దగ్గరకు వచ్చాము, యేసు దగ్గరకు వచ్చాము, నిబంధన కిందకు వచ్చాము, కృప కిందకు వచ్చాము, అంతరంగం ముందు శుద్ధి కొరకు వచ్చాము, బాహ్య ఆచారాల కొరకు మేము రాలేదు. ఇది నీకు అర్థమైతే శ్రేష్టమైన జీవితం జీవించాలి. శ్రేష్టమైన వాడి దగ్గరికి వచ్చావుగా, చూపించాను. అందుకే శ్రేష్టమైన వ్యక్తి దగ్గరకు వచ్చావు, శ్రేష్టమైన నిరీక్షణ పొందావు, శ్రేష్టమైన నిబంధన కింద ఉన్నావు, శ్రేష్టమైన బలి అర్పణలో నీ జీవితాన్ని బాగు చేసుకుంటున్నావు, శ్రేష్టమైన స్వాస్థ్యం ఉందని వచ్చావు, శ్రేష్టమైన దేశం కొరకు నువ్వు వచ్చావు, శ్రేష్టమైన బలి అర్పణ దగ్గరకు వచ్చావు, చివరికి శ్రేష్టమైన నిబంధన రక్తమైన యేసు రక్తము దగ్గరకు వచ్చావు. ఇన్ని శ్రేష్టమైన వాటి దగ్గరకు వచ్చిన మనం మరి శ్రేష్టమైన జీవితం జీవించవద్దా? ఇక్కడ ఉన్నారా లేదా?
అమ్మ, శ్రేష్టమైన వాటి దగ్గరికి వచ్చిన మనం శ్రేష్టమైన జీవితం జీవించవద్దా? జీవించాలి, తప్పదిక. కనుక శ్రేష్టమైన జీవితం జీవించడం ఏంటో భక్తుడు చెప్పిన ఈ మాటల్లోంచి శ్రేష్టమైన జీవితం ఎలా ఉంటుందో ఈ 5 వచనాల్లోంచి 5 తలంపులు చెప్పి నేను ముగిస్తాను. నాతో రండి. 13వ అధ్యాయం 12 నుంచి మరి దేవుని దాసులు చదివారు, అవే జ్ఞాపకం చేసుకుందాం రండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 12 వచనం 13వ వచనం చదువుతాను, వినండి. కావున యేసు కూడా తన స్వరక్తమ చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. కాబట్టి మనం ఆయన నిందన భరించుచు శిబిరం వెలుపలకి ఆయన యొద్దకు వెళదాము అన్నాడు. శ్రేష్టమైన జీవితం ఎలా ఉంటుందనంటే అది ప్రత్యేకించబడి ఉంటుంది. ప్రత్యేకించబడిన జీవితమే శ్రేష్టమైన జీవితం. ఎక్కడ ప్రత్యేకించబడమన్నాడు అంటే మీరు శిబిరం వెలుపలకు రండి, గవిని వెలుపలకు రండి అని పిలుస్తున్నాడు. గవిని వెలుపలకు రండి. యేసు కూడా గవిని వెలుపటే శ్రమ పొందాడు. శిబిరం వెలుపలకు రండి. శిబిరం వెలుపలే ఆయన సిలువలో మరణించినాడు. ఏమిటి గవిని ఈ శిబిరం? దాంట్లోంచి బయటికి రమ్మని పిలుస్తున్నాడు ఏంటి అని అంటే, శిబిరము లోపల యోధా మతం ఉంది, గవిని లోపల రోమీల లోకం ఉంది. ఏంటమ్మా అమ్మ, అర్థమవుతుందా? శిబిరము లోపల యోధా మతం ఉంది, గవిని లోపల రోమీల లోకం ఉంది. మీరు ఆ మతము నుంచి బయటకు రండి, ఈ లోకము నుంచి మీరు బయటకు రండి, మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకోండి అని పిలుస్తూ, అదే శ్రేష్టమైన జీవితం. అదే శ్రేష్టమైన జీవితం. ఇప్పుడు చెప్తాను వినండి. గవిని లోపల ఉన్న మతం అది ఎలాంటిదో తెలుసా అండి? గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మీరు 9-10 వచనాలు కానీ చూస్తే, ఆ మతములోనంట దినములు పాటిస్తారట, మాసాలు పాటిస్తారట, తర్వాత ఉత్సవ కాలాలు చేస్తారట, అటు తర్వాత సంవత్సరాలు పాటిస్తారట. వాటిని ఏమన్నాడంటే పౌలు భక్తుడు, అవి బలహీనమైనవి, నిష్ప్రయోజనమైనవి, అవన్నీ పాటించడం. అమ్మ, వింటున్నారా? ఇది మతాచారాలు. మీరు ఆ మతాన్ని వదులుకొని బయటికి రండి. ఈ రోజున వినండి ప్రియమైన స్నేహితులారా, క్రైస్తవులు బయటకు వచ్చామని అంటారు కానీ మళ్ళీ పాత మతంలోనే కూర్చుంటారు. చెప్తాను మీకు అమ్మ, పాత మతాన్ని వదల్లా, కానీ మేము మార్గంలోకి వచ్చామని ఊరికే కబుర్లు చెప్పుకుంటున్నారు అంతే. కబుర్లలో మేము మార్గంలో ఉంటారు, బతుకులో మాత్రం మతంలో ఉంటారు. మాటలేమో మార్గములు ఉన్నాయి చెప్పండి, బ్రతుకేమో మతంలోనే కూర్చుంది. ఏ వదిలేరు చెప్పండి మన పాత మతాచారాలు? ఇలా అంటానేమనుకోకండి. వినండి, పాత మతంలో కొన్ని దినాలు పాటించడం ఉంది. దినాలు వదిలేరా? దినాలు పాటించడంలో ఉన్నారు. మళ్ళీ వివరిస్తే మీకు ఒళ్ళు మండుద్దని కొంచెం ఆగుతున్నానంతే. ఏమండి, మాసాలు మానేరా? అసలు డిసెంబర్ మాసం రాగానే పాటించడం మొదలెడతారు కదండి. చెప్పండి, ఏంటో డిసెంబర్ మాసం రాగానే బెత్లెహేములో సందడి, పశువుల పాకలో సందడి. ఇది మాసాల పండగ. తర్వాత ఉత్సవ కాలాలు ఉంటాయి. ఏమో వింటున్నారా? ఏమండి, కోత పండగది ఉత్సవ కాలం, ఈస్టర్ పండగది ఉత్సవ కాలం, ఏమండి డిసెంబర్ 31 వాచ్ నైట్లు సర్వీసులకు ఉత్సవ కాలం, జనవరి 1వ తారీఖు ఉత్సవ కాలాలు. కాలాలకేం తక్కువ లేదు. వింటున్నారా లేదా మీరంతా? మతములో ఉంటాయండి ఈ బలహీనమైన నిష్ప్రయోజనమైన ఆచారాలు. ఇవన్నీ మీరు కలిగి ఉన్నారంటే మార్గంలోకి వచ్చాక కూడా ప్రత్యేకించబడండి. మతాచారాలు అది బాహ్యంగా చేయడానికి బాగుంటాయి కానీ అంతరంగమందు శుద్ధినివ్వవు, అంతరంగమందు సత్యము ఉండదు. అందులో మీరు గవిని విడిచి బయటకు రండి అని పిలుస్తున్నాడు. శిబిరము లోపల రోమీల లోకముంది, అది కూడా వదులుకొని బయటకు రమ్మంటున్నాడు. క్రైస్తవుని వైఖరి లోకమంతా ఎట్లుండాలట చెప్పమంటారా? యాకోబు రాసిన పత్రిక 4:4 అంటాడు, వ్యభిచారుణులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని ఎరగరా? ఎవడు ఈ లోకమును స్నేహించునో వాడు దేవునికి శత్రువుగును అన్నాడు. లోకంతో స్నేహించకండి.
యాకోబు చెప్పిన మాట ఆపరేషన్ చేసినట్టుంది, కానీ యోహాను చెప్పాడు ఇదే మాట, కాకపోతే అది కొంచెం సెలైన్ ఎక్కుతుంది అంతే. ఇవ్వండి, 1 యోహాను 2:16 అంటాడు, లోకమునైనను లోకములో ఉన్న వాటినను ప్రేమించకండి అన్నాడు. ఇది కొంచెం సెలనెక్కించాడు అంతే. ఆయన కోసాడు, ఈయన సెలనెక్కించాడు మొత్తానికి. అమ్మా వింటున్నారా? మళ్ళీ యాకోబే అంటాడు, యాకోబు 1:27లో మీరు లోకమాలిన్యాన్ని అంటించుకోకండి అన్నాడు. నిష్కలంకమైన పవిత్రమైన భక్తి ఎలా ఉంటుంది అంటే లోకమాలిన్యం అంటించుకోకుండా ఉంటుందట. పౌలు భక్తుడు ఒక అడుగు ఎక్కువేసేమన్నాడంటే రోమాపత్రిక 12:2లో మీరు లోక మర్యాదను అనుసరించకండి అన్నాడు. చాలామంది క్రైస్తవులకి 4 మాటలు, ఏదో మాట ఉందిలేండి, పల్లెటూరులో వాడతారు మా వైపు, మంచి గొడ్డుకొక దెబ్బ, మంచి మనిషికొక మాట. మంచి గొడ్డుకొక దెబ్బ, మంచి మనిషికి ఒక మాట. మన మంచి మనుషులమైతే లోకముతో మన వైఖరి ఎలాగ ఉండాలో ఇప్పుడు 4 మాటలు వచ్చాయి. లోకమును స్నేహించరాదు, లోకమును ప్రేమించరాదు, లోకమును అంటించుకొనరాదు, లోక మర్యాదలు అనుసరించరాదు. ఈరోజు ఆ లోకము నుంచి బయటికి రండిరా, మీరు శ్రేష్టమైన జీవితం జీవించాలి, మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకోండి అని అంటే బయటకు వచ్చినట్టే వచ్చారు, కానీ పాత చింతకాయ పచ్చని వదల్లా. మతము వదలలేదు, లోకం వదలలేదు. అమ్మా వింటున్నారా ఈ మాట? అసలు క్రైస్తవ జీవితం అంటేనే ప్రత్యేకించబడిన జీవితం. 2 కొరింథీ పత్రిక 6:18లో పౌలు భక్తుడు అంటాడు, మీరు వారి మధ్య నుంచి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి. వాళ్ళ నమ్మికలా మీ నమ్మికలుగా ఉండకూడదు, వాళ్ళ ఆచారాల మీ ఆచారాలుగా ఉండకూడదు. మీరు ప్రత్యేకించబడండి అన్న పిలుపు మనకున్నా కానీ ఈరోజు ప్రత్యేకించబడ్డం రావట్లా. పాత మతము వదలలేదు, చెప్పండి, పాత లోకము వదలలేదు. మతాచారాలు కొన్ని ఉంటాయి మన దగ్గర, ఇప్పుడు చెప్తాను వినండి. ఏమిటి పాత మతాచారాలంటే, ఏమండి ఒక శుభకార్యం చేసుకుంటున్నాం, ఏమండి ద్వారబంధాలకు ఏం కట్టాలి? ఏం తోరణాలు? మామిడి తోరణాలు. యేసు ప్రభు నమ్మే వదిలేవవి? యేసు ప్రభు నమ్మే వదిలేమవి? ఒక ఆవిడ వైజాగ్లో అంటుందండి, మెడికల్ డాక్టర్ అమ్మలేండి, వాళ్ళ తమ్ముడు పెళ్లి చేస్తూ ఏమన్నా మమ్మల్ని కూడా పిలిస్తే పెళ్ళికి పోయాం. ముందు చర్చికి వెళ్ళకుండా ముందు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి మొత్తం అన్నీ మామిడాకులే కట్టున్నాయి. ఏంటి సిస్టర్ ఇవన్నీ కట్టారంటే, వీడు వస్తాడు, వీడికి ఎలా జవాబు చెప్పాలో ఇలాంటివన్నీ అడిగేస్తాడు వీడని ముందుగానే ప్రిపేర్ అయిపోయింది మెడికల్ డాక్టర్ అక్క. ఆవిడ ఏమని జవాబు ఇచ్చిందో తెలుసా? బ్రదర్, ఎక్కువ మంది మనుషులు వస్తారు కదండి, పచ్చాకులు ఉంటే ఆక్సిజన్ ఉంటుందని కట్టానన్నట్టుంది. ఆకులతో ఏం ఆక్సిజన్ వస్తే చెట్లు కట్టబోయావా? ఆ ద్వారబంధానికి ఒక చెట్టు, ఈ ద్వారబంధానికి ఒక చెట్టు. మతం వదలలేదండి, మతాచారాలు వదలలేదు. అమ్మా వింటున్నారా ఈ మాట? పెళ్ళి కొడుకుని సిద్ధం చేస్తుంటుంది ఈవిడ గారు, ఒంటి నిండా పసుపు రాసింది. ఎందుకమ్మట్లా చేశారు, ఏమిటిది అని అంటే మళ్ళీ బలి తెలివైన వాళ్ళు కదా మన వాళ్ళు, ఓరి బాబు వీళ్ళకి దండం పెట్టాలి, వీడి గజ్జి తామర ఉంటే పసుపు రాస్తే మొత్తం అంతా ఏమండి పోతాయంట పెళ్ళికి ముందే. అందుకే పెళ్ళి కొడుకు చేసిన రోజున నలుగు పెట్టి పసుపు రాసి నూనె పోసిందంట. నేను అన్నాను, పసుపు రాసి నలుగు పెడితే ఏం పోద్దామా గజ్జి తామర, కొంచెం అన్నీ గీకేసి పైన సపట్లోసన్ రాయమను, మంట పడుతుంటే రికార్డ్ డ్యాన్స్ ఆడుతాడు మీ తమ్ముడు. ఇక మీ పిల్లకి రికార్డ్ డాన్స్ పెట్టక్కల మీ తమ్ముడే పెద్ద రికార్డ్ డాన్సర్ అయిపోతాడు. ఏమి మాట్లాడతారండి మన వాళ్ళు. ఆచారాలు మేము తప్పు చేస్తున్నామని పశ్చాత్తాపడి ఒప్పుకోవడానికి కూడా మనసు లేక దాన్ని సమర్థించుకోవడానికి ఏదో చెప్తున్నారండి మళ్ళీ. ఇది మతాచారాలు. లోకము వీళ్ళు వదలలేదు, లోకములో ఏదో ఉంటాయి లోకాచారాలు. వింటున్నారా మీరంతా? లోక మర్యాదలేమో ఉంటాయి, లోక నమ్మికలేమో ఉంటాయి, అవన్నీ అలాగే పాటించుకుంటూ పోతుంటారండి. ఈవిడేదో మంచి పని మీద బయటికి వెళ్ళింది, ఇలా అడుగు బయట పెట్టిందో లేదో పొరిగింటి ఆవిడ క్షింగ్ అని తొమ్మగాని వెనకొచ్చేసింది. ఏమమ్మా వెనకొచ్చావనంటే, శుభమని శుభకార్యానికి వెళ్తాడు, తుమ్మిందండి, తుమ్మిందంటే అశుభం కదా అని వెనక్కొచ్చిందట. అది లోకమా అది లేఖనమా చెప్పండి నాకు? లోకం. మరి ఏ వదిలేవు లోకాన్ని?
అమ్మా వింటున్నారా మీరు? లోకాచారానికి ఏం తక్కువ లేదు. మరి ఏమి శ్రేష్టమైన జీవితం జీవిస్తున్నాం చెప్పండి? తుమ్మికేం భయపడి వెళ్ళిపోయింది. ఈ మధ్య ఒక చెల్లి అంటుంది, అనియా ఇదేంటి నేను ఇంట్లో పడ్డానని ఏడుపు వచ్చేస్తుంది అంటుంది. ఏమమ్మా అంటే, పెళ్ళైన తర్వాత భర్తతో పాటు అత్తమింటికి వెళ్ళిందట. అత్తమందరే లోపలికి అడుగు పెట్టకండి, ఉండండి అక్కడ అని చెప్పి అక్కడే ఆపి ఒక నిమ్మకాయ, 2 ఎర్రమిరపకాయలు, కొన్ని ఉప్పుగడ్డలు చేతిలో పెట్టుకొని అంటుంది. ఏంటిది? దిష్టి తీస్తుందట. అరే యాకోబులో శకునము లేదు, దేవుని ప్రజలను ఎవడు శపించలేము, దిష్టి పెట్టలేమని బిలాములంటోడు ఓపెన్గా చెప్పాడు. సంఖ్యాకాండం 23వ అధ్యాయంలో చెప్పలేదు ఆ బిలాకి బాలాకు, దేవుని ప్రజలను శపించలేమయ్యా, దేవుని ప్రజల మీద శకునం పని చేయదయ్యా, వీళ్ళు దేవుని ప్రజలు. ఏమంటే దిష్టి తీయడం మీద పెద్ద లోకాచారం, దిష్టి తీయడానికి ఏం తక్కువ లేదు. ఏం ప్రత్యేకించబడ్డారు చెప్పండి? అన్నదమ్ముల రక్కచెల్లులారా వినండి, ఈ శ్రేష్టమైన క్రైస్తవ విశ్వాస మార్గంలో బ్రతకడం అంటే దేవుని కొరకు ప్రత్యేకించబడుతూ బ్రతకాలి. అంటే లోక ఆచారాలు, లోక మర్యాదలు, లోక నమ్మికలు మన దగ్గర ఉండకూడదు. మతాచారాలు, మతమౌఢ్యం, దాంట్లోంచి మనం బయటికి రావాలి. మార్గంలోకి వచ్చినట్టే వచ్చారు కానీ మతాన్ని వెనక తెచ్చిపెట్టుకున్నారు. ఏదో పాత జోక్ ఒకటి ఉందిలేండి, చెప్తాను వినండి. జోక్ అంటే మళ్ళీ నవ్వుకోవడానికి అనుకునేరు. ఏమండి సందర్భం బట్టే జోక్ అని చెప్తున్నా. నెహ్రూ గారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అతని పిఏ ఒక ఆయన ఉండేవాడట. కాకపోతే అతని సిక్కు ఆయన. ఈ సిక్కు ఆయనతో పాటు ఒక ఇంపార్టెంట్ మీటింగ్కి నెహ్రూ గారు వెళ్తుంటే కారులో ఎక్కడో ఎలకసచ్చిన వాసన వస్తుందట. డ్రైవర్ తన్నాడు, ఒరే ఇంపార్టెంట్ మీటింగ్కి వెళ్తున్నాం, ఎలక చచ్చిన వాసన వస్తుంది కారులో, ఆ వాసన అంతా మన బట్టలకు పట్టేస్తే మీటింగ్లో కూర్చుంటే మన దగ్గర కంపోస్తుందని అందరూ అసహించుకుంటారు, దిగు ఒకసారి కారు దిగంతా చెక్ చేయి అన్నాడట. సరే రోడ్డు మీదే కారు ఆపి కారు అంతా చెక్ చేస్తే ఎలక చచ్చింది కనబడలేదు. మళ్ళీ ఎక్కాడంట, మళ్ళీ పోతుంటే మళ్ళీ దుర్వాసన వస్తుంది. సార్ ఎక్కడ చచ్చినలా కనబడలేదండి, మరి ఎందుకే వాసన వస్తుందో తెలియట్లేదంటే నెహ్రూ గారు కొంచెం అనుమానం వచ్చి సిక్కు వైపు చూశాడంట. అర్థమైపోయింది. ఏమండి అతను వేసుకున్న సాక్సులు చూస్తుంటే అవి తెల్లగా పేలిపోయింది, ఉప్పు పేలిపోయింది. అంటే చెమట పట్టిన సాక్సులు ఉప్పు పేలిపోయినా కానీ శుభ్రం చేసుకున్న సాక్సులు వేసుకోలేదు. అక్కడి నుంచి వస్తుంది కంపని. అర్థమయ్యి, ఏమయ్యా సెక్రటరీ నువ్వు ఇలాంటి సాక్సులు వేసుకొచ్చావేంటి, దానివల్ల వాసన వస్తుంది, ఎక్కడైనా చెప్పుల దుకాణం ఉంటే ఆపండి, నువ్వు వెళ్ళి కొత్త సాక్సులు కొనుక్కో అని చెప్పుల దుకాణం ముందు ఆపి వెళ్ళి లోపలికి వెళ్ళి సాక్సులు కొనుక్కొని కొత్త సాక్సులు వేసుకుని రమ్మన్నట్ట వెళ్ళొచ్చాడు. నిజంగా సాక్సులు వేసుకుని మళ్ళీ కారిపోతుందట, వాసన పోలా. మళ్ళీ నెహ్రూ గారికి అనుమానం వచ్చిందట, ఏమయ్యా కొత్త సాక్సులు కొనుక్కున్నా, అసలే పీసానోడివి, సాక్సులు కొన్నావా వేసుకున్నామంటే చూడండి సార్ కొత్త సాక్సులే అన్నాడంట. సరే మంచి కొత్త సాక్సులు వేసుకొచ్చావు, మరి పాతవి ఏం చేసావన్నాడు. ఇది కూడా సార్ కోడి జోబీలు పెట్టుకున్నా, కోడి జోబీలు ఉంచుకున్నా సార్ ఇంటికి వెళ్ళి ఉతుక్కుందామని. పాతవి తీసాడు కానీ వదలలేదు. ఈ రోజున చాలామంది క్రైస్తవులు వాళ్ళ పాత మతంలోని ఆచారాలు, ఏమండి పాత లోకములో ఉన్నటువంటి విధానాలు ఏమీ వదులుకోలేదండి. వదిలొచ్చామంటున్నారు కానీ అవన్నీ వీళ్ళతోనే ఉన్నాయి. ఈనాటి క్రైస్తవ్యం, నిజమైన క్రైస్తవ్యం ఏంటో లోకానికి ఎందుకు కనబడడం లేదు అంటే మనం ప్రత్యేకించబడకే. అర్థమవుతుందా? మీరు శ్రేష్టమైన యేసు దగ్గరికి మీరు వచ్చారు, శ్రేష్టమైన నిరీక్షణగా మీరు వచ్చారు, శ్రేష్టమైన మీ నిబంధన కింద ఉన్నారు, శ్రేష్టమైన బలి అర్పణ మీ కొరకు చేయబడింది, శ్రేష్టమైన స్వాస్థ్యము కొరకు ప్రయాణం చేస్తున్నారు, శ్రేష్టమైన దేశం కొరకు ఎదురు చూస్తున్నారు, శ్రేష్టమైన యేసయ్య రక్తం దగ్గరికి వచ్చారు. శ్రేష్టమైన జీవితం జీవించడం ఏంటనంటే ప్రత్యేకించబడి బ్రతకండి అన్నాడు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, మిమ్మల్ని మతము లోకాన్ని వదిలి దేవుని కొరకు ప్రత్యేకించబడ్డామా? శ్రేష్టమైన జీవితమే మనకు అలవర్చబడిందా అన్నది ఒక ప్రశ్న. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను, అది మీ మనసులో పెట్టుకోండి. రెండవది ఏమంటున్నాడో చూడండి ప్రియులారా, చదువుతున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12-13 చూడండి. ఏమన్నాడు? కావున యేసు కూడా తన స్వరక్తము చేత
అమ్మ వింటున్నారా? ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను, కాబట్టి మనం ఆయన నిందన భరించచ్చు శిబిరము వెలుపలికి ఆయన యొద్దకు వెళ్ళుదాము. ప్రత్యేకించబడిన మీరు, లోకము నుంచి మతము నుంచి ప్రత్యేకించబడిన మీరు ఎక్కడికి రావాలి తెలుసా? ప్రభువుని వద్దకు చేరండి, ప్రభువుని వద్దకు వెళదాము రండి. ప్రత్యేకించబడ్డాము, ఇప్పుడు ప్రభువుని వద్దకు చేరుకోవాలి. క్రైస్తవుడు అంటే ప్రభువునొద్దకు చేరుకున్నవాడు అని అర్థం. 1 పేతురు 2వ అధ్యాయం చూడండి, చదువుతాను. ఏంటో ఇలా రాసి ఉంది. 1 పేతురు 2వ అధ్యాయం 4వ వచనం చూడండి, ఇలా ఉంది. మనుషుల చేత విసర్జించబడినను దేవుని దృష్టిగా ఏర్పరచబడినది అమూల్యమును సజీవమనే రాయుగు ప్రభువునొద్దకు వచ్చిన వారై అని ఉంది. ప్రభువుని నమ్మిన వారం అంటే అర్థం లోకము నుంచి మతము నుంచి ప్రత్యేకించబడి ప్రభువునొద్దకు వచ్చిన వారము. చెల్లి తమ్ముడు వినండి, అక్కలారా వినండి. ప్రభువునొద్దకు వచ్చిన వారం అంటే ప్రభువునొద్దకు వచ్చిన వారిని ప్రభు ఒత్తి చేతులతో పంపడు. నువ్వు వచ్చేవో లేదో, ఇచ్చింది తీసుకున్నావో లేదో చూసుకుంటే వచ్చిన మనిషివో రాని మనిషివో నీకే తెలిసిపోతుంది. ప్రభువునొద్దకు వచ్చిన వారందరినీ ప్రభు ఒత్తి చేతులతో ఉంచడంట. ఏది ఇవ్వాలో ఇచ్చి పడేస్తాడు ఆయన. మరి ఆయన ఇచ్చింది తీసుకున్నావా? తీసుకున్నది ఉంచుకున్నావా? ఉంచుకున్న వాడుకుంటున్నావా? వాడుకున్న మాట నిజమైతే ఇచ్చింది ఉంచుకున్నావన్నమాట. ఇచ్చింది ఉంచుకున్నావంటే ఇచ్చింది పుచ్చుకున్నావన్నమాట. ఇవ్వండి, ఆయన ఇచ్చింది పుచ్చుకున్నామంటే ఆయన దగ్గర వచ్చినామన్నమాట. వచ్చినోడు పుచ్చుకుంటాడు, పుచ్చుకున్నోడు ఉంచుకుంటాడు, ఉంచుకున్న దాన్ని వాడుకుంటాడు. వాడే ప్రభువునొద్దకు వచ్చినవాడు. అర్థమవుతుందా? వ్యర్థమవుతుందా? అమ్మ అర్థమవుతుందా? ఇప్పుడు మన ప్రభు దగ్గరకు వచ్చామా లేదా అనే దాని కొలత మనం పుచ్చుకున్నామా లేదా అన్న దాంతో చూసుకుంటే సరిపోతుంది. నేను ఒకే అధ్యాయంలో తన దగ్గరకు వచ్చిన వారికి ఆయన ఏమేమి ఇస్తానన్నాడో వరుసగా చూపిస్తాను రండి. యోహాను సువార్త 17వ అధ్యాయానికి రండి. యోహాను సువార్త 17వ అధ్యాయం తెరవండి. తన యొద్దకు వచ్చిన వారికి ఆయన ఏమేమో ఇస్తాడట. వరుసగా చూపిస్తాను రండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 2వ వచనం ఇలా ఉంది. నీ కుమారుడు నిన్ను మహిమపరచున్నట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు. నిత్య జీవము అనే మాట అండర్లైన్ చేయండి. యేసయ్య ఏమంటాడు, తండ్రి నువ్వు నాకు అనుగ్రహించిన మనుషులు వారు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను వారికి దేవుని జీవాన్ని ఇస్తున్నాను, నిత్య జీవాన్ని ఇస్తున్నాను అన్నాడు. తమ్ముళ్ళు, అన్నయ్యలు, చెల్లెలు, అక్కలు, ప్రభు దగ్గరకు నువ్వు వచ్చిన మాట నిజమైతే దేవుని జీవాన్ని ఆల్రెడీ పొందుకున్నావా? పొందుకున్నాననే భరోసా ధీమా నీకుందా? అమ్మా వింటున్నారా మీరంతా? రాత్రి ఇరగవరం అదే చెప్పా. 1 యోహాను పత్రిక 5:13లో మీరు యేసు దగ్గరకు వచ్చిన మీరు నిత్యజీవ గలవారని మీరు తెలుసుకున్నట్లు ఈ మాటలు మీకు రాస్తున్నాను. ప్రభువునొద్దకు వచ్చిన వారికి ప్రభు నిత్య జీవాన్ని ఇచ్చేవాడు. ఆయన నిత్య జీవ ప్రదాత. యేసవరమ్మ నిత్య జీవ ప్రదాత. ఆయన నిత్య జీవాన్ని ప్రసాదించిన వాడు. వస్తే ఇస్తాడు, ఇస్తే పుచ్చుకున్నావా మరి అనేది ఒక ప్రశ్న. నెంబర్ 2 రెండో సంగతి చెప్తాను రండి. యోహాను సువార్త 17వ అధ్యాయంలోనే చూడండి, చదువుతున్నాను ఈ మాట. ఇలా రాసి ఉంది 6వ వచనం. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని అన్నాడు. తండ్రి నా యొద్దకు వచ్చిన వారికి నీ జీవాన్నే కాదు నీ నామాన్ని కూడా ఇచ్చేశా. దేవుని నామం బలమైన దుర్గం, నీతిమంతులు అందులో చొరబడి సురక్షితంగా బ్రతుకుతారు అని చెప్పాడు సొలొమోను. చెల్లెల్లారా, అక్కల్లారా, దేవుని నామంలోనికే వచ్చారా? ఈ నామాన్ని మీ భుజముల మీద నామాక్షరంగా రాసుకున్నారా? ఈ నామములో చొరబడ్డారా? ఈ నామములో సురక్షితంగా బ్రతకడం చేతనయ్యిందా? ఇది రెండో మాట. తండ్రి నా యొద్దకు వచ్చిన వారికి ఇగో వారు శిబిరము దాటి వచ్చారు నా దగ్గరికి, గవిని దాటి నా దగ్గరికి వచ్చారు, తాము ప్రత్యేకపరుచుకున్నారు గనుక నా యొద్దకు వచ్చిన వారికి ఇవన్నీ చేస్తున్నా. ఏమిచ్చాడట? ఏమంటే దేవుని జీవం, దేవుని నామం. ఇంకోటి చూపిస్తాను రండి. అదే 17వ అధ్యాయంలో 7వ వచనం చూడండి, ఏమి రాసిందో. 17:7లో నీవు నాకు అనుగ్రహించిన
మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను అన్నాడు. నా యొద్దకు వచ్చిన వారికి తండ్రి నీ మాటలన్నీ చేసా. దేవుని మాటలు ఇచ్చేసాడు మనకు. ఆమె అర్థమవుతున్నదా? మనం ప్రభు దగ్గరకు వచ్చాము లేదో అనేది ఈ కొలతతో మనం కొలిసేసుకోవాలి. దేవుని జీవం, దేవుని నామం, దేవుని మాటలు 3 చెప్పా. 4 చెప్తాను చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయంలో 22వ వచనం ఇలా రాసి ఉంది. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. ఎన్నిచ్చాడు? 4వది మహిమ ఇచ్చాడు. దేవుని మహిమనిచ్చాడట. దేవుని మహిమనివ్వడం అంటే దేవుని బట్టి ఒక గౌరవప్రదమైన స్థానము కలిగి ఉండడం. నేను అప్పుడప్పుడు ఇలాగ అనుకుంటాను, యేసుప్రభే నా దొరకపోయి ఉంటే, ఆయన మాటలే నా నోట లేకపోయి ఉండుంటే నాకు దొరుకుతున్న గౌరవం ఎవడిస్తాడండి? ఈ గౌరవం యేసుప్రభే నా దొరకపోయి ఉంటే, ఏమంటే ఆయన మాటలే నా నోట లేకపోయి ఉంటే నా ముందు మీరు ఇలా కూర్చుంటారా? చెప్పరే? అనయ్య వందనాలు అని చెప్పి నాకు వందనాలు చెప్తారా? ఏమండి, నేను ప్రపంచంలో కొంతమంది గొప్పల ముందుకెళ్ళి కూర్చునే గడియలు వచ్చాయి. వాళ్ళకి కొన్ని దేవుని మాటలు చెప్పే సమయాలు వచ్చినప్పుడు ఇలాంటి వాళ్ళ ముందు కూర్చొని దేవుని మాటలు చెప్పగలిగిన ఈ గౌరవం నాకు ఎట్లొచ్చిందండి? యేసుని మినహాయించి మహిమే లేదు. మనమంతా మహిమ లేని మట్టి గట్టాలమే. మనకు తెలుసుగా ఒక వచనం, రోమా 3:23, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్న మనుషులమే. మహిమలేని మట్టి గట్టాలం. ఈ మహిమలేని ఈ మట్టి గట్టాలకు మహిమనివ్వడం కొరకే మహిలోకముని విడిచి మట్టి గట్టముతో మహిమాస్వరూపుడైన యేసు వచ్చాడనే విషయం ఎప్పుడూ మనం మర్చిపోకూడదు. తండ్రి నీవు నాకు అనుగ్రహించిన ఈ మనుషులకు నేను నీ మహిమనిచ్చేస్తున్నానన్నాడు. ఎన్నిచ్చాడు? 4. 5 చెప్తాను చూడండి. 26వ వచనం ఉంది. యోహాను సువార్త 17:26లో చూడండి. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును అన్నాడు. తండ్రి నీ ప్రేమను కూడా వారికి ఇచ్చేశాను. దీనికి రోమా 5:5 కలపండి. అక్కడ ఏమని రాసి ఉంటుందంటే, ఎందుకనగా ఈ నిరీక్షణ మన సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడింది అని రాసింది. దేవుడు తన ప్రేమను కూడా తన కుమారుడు ద్వారా మనకిచ్చాడు. అయితే వచ్చిన మాట నిజమైతే ఇస్తాడు, ఇచ్చిన మాట నిజమైతే నువ్వు పుచ్చుకొని ఉండాలి. వచ్చావా గవిని దాటి, వచ్చావా శిబిరం వెలుపలకు, వచ్చింది అక్కడికి, అలా ప్రత్యేకించబడిన నీవు ప్రభువు దగ్గరకే వచ్చిన మాట నిజమైతే ఈ ప్రభువు నీకు ఇచ్చినవన్నీ పుచ్చేసుకున్నావా? నేను దేవుని యొక్క జీవాన్ని పొందుకున్న వాడిని, నేను దేవుని యొక్క నామాన్ని పొందుకున్న దాన్ని, నేను దేవుని మాటలు పొందుకున్న వాడిని, నేను దేవుని మహిమను పొందిన వాడిని, నేను దేవుని ప్రేమను పొందిన దానిను నా ప్రభు ఇవన్నీ ఇచ్చాడు అనేటువంటి నిశ్చయత దేవుని పిల్లలుగా మనకుంటే మన ప్రభు దగ్గరకు నిజముగా వచ్చినట్లే అవుతుంది. మరి అమ్మ అర్థమవుతుందా? ఎన్ని చెప్పాను ఇప్పుడు మీకు? శ్రేష్టమైన జీవితం జీవించాలనంటే మీరు ప్రత్యేకించబడండి. ప్రత్యేకించబడడం ఏంటో చెప్పా. రెండోది ప్రభువుని దగ్గర రండి. ప్రభువుని దగ్గర రావడం అంటే ఏంటో కూడా చెప్పా. మూడో సంగతి చెప్తాను రండి. ఏమంటున్నాడు భక్తుడు? శ్రేష్టమైన జీవితం మీరు జీవించాలి. ఎందుకంటే అన్నీ శ్రేష్టమైన వాటి కొరకే మీరు వచ్చారు. మళ్ళీ 12-13 వచనాలు చదువుతాను చూడండి. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. కాబట్టి మనం ఆయన నిందను భరించచ్చు శిబిరం వెలుపలకు ఆయన యొద్దకు వెళుదము. మూడో మాట ఏమంటే, పరీక్షించబడ్డానికి వెళ్దాం పదండి. ఈ పరీక్షలలో మనకి శ్రమ నింద రావచ్చు, భరిద్దాం పదండి. అమ్మా వింటున్నారా ఈ మాట? నిజ క్రైస్తవులు శ్రమలు నిందలకు భయపడి వెనక్కి వెళ్ళరు. శ్రమలను నిందల కొరకు వారు ఎదురెళ్తారంట. ఏమండి, అందుకని క్రైస్తవులకు మొదటి శతాబ్దం క్రైస్తవుల బొమ్మ ఏంటో తెలుసు. మన బొమ్మ సిలువ కాదర్రా. 4వ శతాబ్దంలో వచ్చింది సిలువ బొమ్మ. క్రిస్టియన్ ఇమేజ్ అనుకుంటున్నారు. మొదటి శతాబ్దంలో మన బొమ్మ సిలువ కాదు,
మన బొమ్మ ఏంటో తెలుసా? నీటిలో ఎదురాడుతున్న చేప. నీటిలో ఎదురుతున్నటువంటి చేప బొమ్మ క్రైస్తవుల బొమ్మ. వాళ్ళు అక్కడక్కడ ప్రేరు కూడుకునే వాళ్ళ గుహల్లో అక్కడ నీటిలో ఎదురీదుతున్న చేప బొమ్మ వేసేవాళ్ళు. ఇక్కడ కొంతమంది క్రైస్తవులు వచ్చి ప్రార్థన చేసుకుంటున్నామని మరి కొంతమంది క్రైస్తవులు తెలియడానికి. మొదటి శతాబ్దం క్రైస్తవ ఇమేజ్ ఏంటనంటే ఎదురీత చేస్తున్న ఒక చేప బొమ్మ. ఒక విషయం చెప్తాను వినండి. పారుతున్న నీటిలో కొట్టుకుపోతున్నాయి చేపలు అనుకోండి. అవి ఏం చేపలు? బతుకున్నవా చచ్చినవా? చచ్చిన చేపలు. నీటి ప్రవాహంలో ఓ చేప ఎదురెత్తుందంటే అర్థం ఏంటి? అది చచ్చింది కాదు, అది బ్రతికిన చేప. కనుక శ్రమ, నిందలు, పోరాటాలు, హింసలు మనకు వస్తుంటే ఎదురీడేవాడు క్రైస్తవుడు, కొట్టుకొని పోయేవాడు నకిలీ బతుకన్నమాట. రండి ప్రభు దగ్గర వెళ్ళాక పరీక్షించబడదాము, రండి ప్రభు నిమిత్తమై శ్రమ పొందుదాము రండి. యేసయ్య చెప్పాడుగా యోహాను సువార్త 16:33 ప్రభు అన్నాడు, లోకములో మీకేమి కలుగును? శ్రమ కలుగును. ఇక మోమాటం లేదు. మీరు నన్ను నమ్మారు, నన్ను వెంబడించారు, శ్రమ కలుగుతుంది అన్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3:12 పౌలు ఏమన్నాడు? క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించిన వాడు ఏం పొందును? హింస పొందును. ఇక వేరొక మాట లేదు, అయిపోయింది. అపోస్తుల కార్యాలు 14:22 అదే పౌలు ఏమన్నాడు అంటే, మనం అనేకమైన శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించవలసి ఉంది అని తెలుసుకోండి అన్నాడు. 1 పేతురు 4:12 మళ్ళీ పేతురు ఏమన్నాడు తెలుసా? ప్రియులారా, మీకు సంభవిస్తున్న శ్రమలను చూచి ఏదో వింత జరిగినట్టు మీరు ఆశ్చర్యపడకండి, ఇవి మన సర్వసాధారణమే అన్నాడు. ఇప్పుడు మీతో చెప్తాను, ఒక శ్రమ, ఒక నింద, ఒక బాధ, ఒక ఇబ్బంది పరీక్షలుగా దేవుడు అనుమతించాడు. సంతోషంగా దాని గుండా ప్రయాణం చేస్తామా? మీకు 2-3 విషయాలు చెప్తాను వినండి. దేవుడు ఎప్పుడైనా మన పరీక్షల గుండా తీసుకుని వెళుతున్నాడనంటే అర్థం మన పరీక్షలు ఎవరి రక్షణకు ఉపయోగపడవచ్చునేమో. ఫిలిప్పీ పట్టణంలో జైల్లో పౌలు శేలలు భయంకరమైన దెబ్బలు తిని వారు చెరసాల పాలయ్యారు. అవునా కాదా చెప్పండి? మరి పౌలు శేలలు చెరసాలలో అని ఇబ్బందులు పడుతున్న కారణం చేత జైలర్ రక్షణకు వీరి శ్రమల కారణమయ్యాయి కదా. అవునా కాదా చెప్పండి? తర్షీషుకు పోతున్న ఓడలో వింటున్నారా, నావికులందరూ తుఫాను వచ్చిందని ఎవడి దేవతగాడు ప్రార్థన చేశాడట. కానీ ఆ తుఫాను కారణం అందులో మన యోనం తేలిపోయింది. యోనం తేలిపోయిన తర్వాత బాబు నీ వల్ల వచ్చిందట, ఏం చేయమంటావనంటే ఎవడన్నా నెత్తేసి పడేయండి సముద్రంలో అన్నాడు. నాకు భలే ఆశ్చర్యం అండి. ఆ అన్యులైన నావికులకి అతను పడేసి మళ్ళీ ఇబ్బంది మనం తెచ్చుకోవడం ఎందుకు, అతను నాశనం ఎందుకు కోరుకుందామని ఎట్లయినా కాపాడదాం తెడ్లు గట్టిగేస్తున్నారట. ఇవ్వండి వింటున్నారా? అతను నశించిపోకూడదని వీళ్ళు తెడ్లేస్తున్నారు కాపాడదామని. కానీ నినివే వాళ్ళు నశించిపోతున్నారు, వెళ్ళి వాక్యం చెప్పారంటే మాత్రం ఇతగాడికి మనసు లేదు. అరే నేను నశించిపోకూడదని అన్యులు నా కొరకు తపన పడుతున్నారే, వాళ్ళు నశించిపోకూడదని నన్ను నినివేకెళ్ళమంటే వెళ్ళకుండా ఉండిపోయానే అని పశ్చాత్తాపం కూడా రాలేసరిగా పడేయండి అన్నాడంతే. తీరా సముద్రంలో పడేస్తే తుఫాను ఆగిపోగానే యెహోవా నీ చిత్తమును బట్టి ఇవన్నీ చేశావు, నువ్వు నిజమైన దేవుడిని నమ్ముతున్నాము, ఇదిగో బలి అర్పణ చేస్తున్నాము, మొక్కుబడులు చేస్తున్నామని అన్యులందరూ మారిపోయారండి ఓడలో. యోనాను బట్టే వచ్చింది, యోనా కొరకే వచ్చింది ఆ తుఫాను. మరి శ్రమ దేనికి వచ్చింది అంటే యోనా మారడానికి వచ్చింది తర్వాత సంగతి, కానీ అన్యులందరూ మారడానికి వచ్చింది ఆ శ్రమ. కొన్నిసార్లు కొన్ని తుఫానులు ఎవరో మార్పుకు ఉపయోగపడతాయి. నీ జీవితంలో దేవుడు కొన్ని తుఫానులు, అదే శ్రమో నిందో బాధో తుఫానులాగా అనుగ్రహిస్తే అది నీకొచ్చిన ఆ తుఫాను ఎవరు మార్పుగా ఉపయోగపడుతుంది అనుకుంటే సంతోషించాలిగా. ఊసురోమని కనబడతావే. మరి దేవుని దాసుడు జాన్ వెస్లీ ఏమంటాడంటే, ఇంగ్లాండ్ దేశానికి ఉద్యమం తెచ్చిన దైవజనుడు అంటాడు, ప్రభువా నాకు సంభవించిన శ్రమలు ఎవరి మార్పుకైనా ఉపయోగపడితే ఆ శ్రమలను సంతోషంగా నేను స్వాగతిస్తాను. నాకు రాని ఆ శ్రమలు
నాకు రానే కష్టాలు, నాకు రానే ఇబ్బందులు, ఎందుకంటే నాకు వచ్చినవన్నీ ఎవరో మార్పుకు ఉపయోగపడితే నాకు సంతోషమే కదా అంటాడు. ఈ మనస్తత్వం దేవుని పిల్లల మీద మనకి ఎక్కాలి. అప్పుడు పరీక్షించబడ్డానికి ఇష్టపడతాం. ఆ పరీక్షల్లో వచ్చే శోధనో, శ్రమో, హింసో, బాధో సంతోషంగా దాని గుండా ప్రయాణం చేస్తాం. కనుక మనకు వచ్చినటువంటి పరీక్షలు ఎవరి మార్పుకైనా ఉపయోగపడవచ్చు, ఒక కారణం. రెండో సంగతి చెప్తాను వినండి. మనకు వచ్చిన శ్రమలు మనం సంపూర్ణం అవ్వడానికి ఉపయోగపడతాయంట. యాకోబు చెప్పాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూడండి, 3-4 వచనాలు చదువుతాను. 2-3 నుంచి చదువుతున్నా. సహోదరులారా, మీ విశ్వాసమును కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకోండి. మీరు సంపూర్ణులను, అనునాంగులను, ఏ విషయంలోనైనా కొదువలేని వారిని ఉండునట్లు ఓర్పు మీ క్రియను కొనసాగింపనీయండి. మీరు పరిపూర్ణులు అవుతారు. మీకు వచ్చిన పరీక్షలు మీరు క్రీస్తునందు పరిపూర్ణులు అవ్వడానికి ఉపయోగపడతాయి. ఇది తెలియకే కష్టాలు, శ్రమలు వచ్చినప్పుడు మనం చాలా కృంగిపోయి కనబడతాం. దేవా, నాకు వచ్చిన ఈ పరీక్షలు ఎవరైనా మారుమనసు పొందడానికి ఉపయోగపడితే నాకు అది సంతోషమే కదా ప్రభువా. నాకు వచ్చినటువంటి శ్రమలు నేను పరిపూర్ణుడు అవ్వడానికి ఉపయోగపడితే రాణి ప్రభువా ఈ శ్రమలు. దేవుని పిల్లల నోట నాకేంటో ఈ శ్రమలు అన్న మాట ఉండకూడదు. ఏముండాలి తెలుసా? నాకు రావలసినవే వచ్చాయన్న మాట ఉండాలి. నాకు రావలసినవే వచ్చాయి, ఈ పరీక్ష నాకు అవసరం అనుకోవాలి మనం. అమ్మా వింటున్నారా? పదండి, గవిని దాటి శిబిరము దాటి ప్రభువునొద్దకు వెళ్ళి ఆయనకులాగే నిందాశ్రమ పొందుదాం. పదండి. వస్తుందా ఈ బతుకు మనకు? అది శ్రేష్టమైన క్రైస్తవ జీవితం. ఇంకో విషయం చెప్తాను వినండి. ప్రతి పరీక్షల వెనకాల, ప్రతి శ్రమ వెనకాల భరే సంపదలు ఉంటాయట. పేతురుకి అది అర్థమై రాశాడు ఈ మాట. 1 పేతురు 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు, చెప్పండి తర్వాత మాట, కొంచెము కాలం మీరు శ్రమలు ఎంతకాలం అమ్మా? కొంచెము కాలం శ్రమ పడిన పిమ్మట ఆయనే పునులుగా చేస్తాడట, ఆయనే స్థిరపరుస్తాడట, ఆయనే బలపరుస్తాడట. 3 సంపదలు ఉన్నాయి. స్థిరపరచబడే సంపద, బలపరచబడే సంపద, పునులుగా చేసే సంపద శ్రమల్లోనే దొరుకుద్ది మనకు. ఇది అర్థమైన వాళ్ళు పరీక్షింపబడుతూ భక్తి చేస్తారు. బాగా చదువుకున్నోడికి పరీక్షలు ఎప్పుడు వస్తాయి అన్నట్టు ఉంటుంది. బాగా చదువుకున్నోడికి ఏముంటుంది? పరీక్షలు ఎప్పుడు వస్తాయా, ఎప్పుడు రాస్తానా అన్నట్టు ఉంటుంది. చదవని శుద్ధ ముద్ద అవతారం ఉంటాడే, వీడికి ఏముంటుందో చెప్పనా? ఎప్పుడు కరోనా వస్తుంది అన్నట్టు ఉంటుంది. ఇది కరోనా పాస్ అయిపోదామని, వీడికి పరీక్షలు లేకుండా కరోనా పాస్ వెళ్ళిపోదామని. ఆ మధ్య ఎక్కడో ఏదో ఊరు వెళ్ళా, ఒక కుర్రాడు చాలా పరిచయం చేస్తున్నాడు. చేస్తుంటే నాకు నచ్చాడు పిల్లగాడు, మంచి పిల్లాడు అనిపించి, తమ్ముడా ఏం చదువుతున్నామన్నాను. ఇంటర్ అన్నా, ఫస్ట్ ఇయర్ అన్నాడు. ఏమంటే కరోనా తీరిన మొదటి రోజుల్లోని ఫస్ట్ ఇయరా? మరి 10th క్లాస్ నీకు ఎన్ని మార్కులు వచ్చాయి అన్నాడు. మార్కులు ఉండవన్నా, నాది కరోనా పాస్ కదా అన్నాడు. చదువుకున్నవాడు పరీక్షల కొరకు ఎదురెత్తాడు. ఏమంటే చదవని వాడు పరీక్షలు తనకు వద్దని అనుకుంటాడు. ఈ రోజున నిజమైన క్రైస్తవులు, శ్రేష్టమైన జీవితం జీవించే వాళ్ళు నేను పరీక్షలు గుండా నా జీవితం వెళ్ళాలనుకుంటారు. వింటున్నారా? నామకార్థులు, సరైనటువంటి భక్తి అర్థం కానోళ్ళు వినండి, మాకు ఏ శ్రమలు వద్దనుకుంటారు. ఒక దైవజనుడు ఏమన్నాడో చెప్పనా ప్రియులారా? వినండి. ఆశీర్వాదాల్లో ఉన్న క్రైస్తవుడు ఎప్పుడు ప్రమాదంలో ఉన్న క్రైస్తవుడే. శ్రమల గుండా వెళ్తున్న క్రైస్తవుడు అపాయములో లేని క్రైస్తవుడు వాడన్నాడు. ఏంటట? ఆశీర్వాదంలో ఉన్న క్రైస్తవుడు ప్రమాదాల్లో ఉన్న క్రైస్తవుడు. శ్రమల గుండా వెళ్తున్న క్రైస్తవుడు, అమ్మా వింటున్నారా, ప్రయోజనకరమైన మెట్టులోనే ఉంటాడట ఎప్పుడు. ఇది మనకు అర్థం కాక శ్రమలను స్వాగతించము, శ్రమల్లో కృంగిపోతాము, పరీక్షలు మనకు వద్దని అనుకుని బ్రతికేస్తుంటాం. కనుక వినండి, శ్రేష్టమైన జీవితానికి పిలువబడ్డాం, శ్రేష్టమైన జీవితం జీవిద్దాం. మొదటి మాట ప్రత్యేకించబడిన జీవితం, రెండో మాట ప్రభువునొద్దకు వచ్చిన జీవితం, మూడో మాట పరీక్షింపబడుతున్న జీవితం. 4వ చెప్తాను రండి. 4వది ఏమన్నాడు? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం
రండి, సమయం అవుతుంది కనుక ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడంలా, మీరు తర్వాత ధ్యానం చేసుకోండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో 4వ సంగతి ఏమన్నాడో తెలుసా? 14వ వచనం, నిలువరమైన పట్టణం మనకిక్కడ లేదు కానీ ఉండబోవు దానికోసరమే ఎదురు చూచుచున్నాము అన్నాడు. శ్రేష్టమైన జీవితం జీవించేవాడు పరసంబంధమైన వాటి మీద మనసు పెడతాడు. ఏంటమ్మా? పరసంబంధమైన వాటి మీద మనసు పెడతాడు. ఈ రోజున క్రైస్తవులకు ఈ పరసంబంధమైన మనసే లేదండి. మీరేమనుకోకండి. ఎంతసేపు జబ్బు తగ్గిపోవాలి, అప్పు తీరిపోవాలి, డబ్బులు వచ్చేయాలి, ఇల్లు కట్టేయాలి, పిల్లకి పెళ్లి చేసేయాలి, పిల్లాడికి ఉద్యోగం వచ్చేయాలి, పిల్లకి వరకు పిల్ల పుట్టేయాలి. ఇంతకంటే ఏమిడిచింది వాళ్ళకాడు భక్తి ఈరోజు క్రైస్తవులకి? ఎందుకమ్మా నమ్మావు? జబ్బు వచ్చిందండి. ఎందుకమ్మా నమ్మావు? అప్పులు తీరుతాయనండి. ఎందుకమ్మా నమ్మావు? ఇల్లు కట్టుకోవాలనండి. ఎంతసేపు భూ సంబంధమైన మనసే. భూ సంబంధమైన వాటి మీదనే మనసు పెట్టడం నేటి క్రైస్తవ అలవాటు. తప్పు మీది కాదు, తప్పు మాదే. మేమే చెప్పాం కదా, యేసుప్రభువు నమ్ముకమ్మా జబ్బులు తగ్గుతాయి, యేసుప్రభువు నమ్ముకో బాబు అప్పులు తీరుతాయని ఈ ఏమంటే దరిద్రపు సువార్త చెప్పాంగా మేమే. అది సువార్త కాదు అసలు, అందులో సువార్తే లేదు. వింటున్నారా లేదా మీరు? వినండి ప్రియులారా, వినండి. నిజమైన క్రైస్తవుడు, నిజముగా శ్రేష్టమైన జీవితానికి వచ్చిన వాడు పరసంబంధమైన వాటి మీద మనసు పెడతాడు. ఎందుకు పరసంబంధమైన వాటి మీద మనసు పెట్టాలో కొన్ని విషయాలు చెప్తాను, మనసులో పెట్టుకోండి. లూకాసు సువార్త 10వ అధ్యాయానికి రండి. లూకాసు సువార్త 10వ అధ్యాయానికి రండి. చదువుతాను ఒక మంచి మాట. లూకా 10 ఇలా రాస్తుంది, 20వ వచనం చదువుతారా? అయినను దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపగా మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించండి. మన పేర్లు ఎక్కడ రాయబడ్డాయి? గట్టిగా చెప్పండి, ఎక్కడ రాయబడ్డాయి? ఒకటి గుర్తుపెట్టుకోండి, నా పేరు పరలోకమందు వ్రాయబడి ఉంది. ఇది మర్చిపోకూడదు. యేసయ్య అన్నాడు, నా యందు విశ్వాసముంచి నీతిమంతులుగా చేయబడిన కారణం చేత పరలోకమందున జీవగ్రంథంలో మీ పేర్లు రాయబడ్డాయి, దెయ్యాలు పోయాయి, స్వస్థతలు వచ్చాయి. ఇందుకు సంతోషించకండి, మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నాయని మీరు సంతోషించండి అన్నాడు. ఇప్పుడు చెప్పండి, మన పేర్లు ఎక్కడ ఉన్నాయి? పరలోకంలో ఉన్నాయి. సరే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం చూస్తారా? ఫిలిప్పీ 4, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. చెప్పండి, మన పౌరస్థితి ఎక్కడుంది? అంటే మన ఆధార్ కార్డు ఎక్కడుందన్నమాట. మన పరలోకపు ఆధార్ కార్డు కలిగిన వాళ్ళం మనం. మన పౌరస్థితి పరలోకమందు ఉంది. మన నేషనాలిటీ నెంబర్ అది. అమ్మా, మన పౌరస్థితి మన నేషనాలిటీ నెంబర్. ఏంటంటే మన పేరేమో పరలోకమందు రాయబడింది, మన పౌరస్థితి ఏమో పరలోకమందు ఉంది. యోహాను సువార్త 14వ అధ్యాయం 2-3 వచనాల ప్రకారం మన నివాసం ఎక్కడుంది? నా తండ్రింట అనేక నివాసముల కలవు, లేని యెడల మీతో చెప్పదును, మీకు స్థలము సిద్ధపరిచి వెళ్తున్నాను, మళ్ళీ వచ్చి మీకు ఆ నివాసములోకి తీసుకెళ్ళి పెడతాను అన్నాడు. మన నివాసం ఎక్కడుంది? పరలోకంలో. మరి ఫిలిప్పీ 4వ అధ్యాయం మళ్ళీ 20వ వచనం ప్రకారం మన ప్రభు అయిన యేసుక్రీస్తుని రక్షణ కొరకు కనిపెడుతున్నాం. మన ప్రభు ఎక్కడున్నాడు? పరలోకం. అక్కడి నుంచి వస్తాడనే కదా ఎదురు చూస్తున్నాము. చెప్పండి, మన పేరు ఎక్కడుంది? మన పౌరస్థితి ఎక్కడుంది? మన నివాసం ఎక్కడుంది? మంచిది. మన ప్రభు ఎక్కడి నుంచి వస్తాడు? పరలోకం నుంచి. ఇంకో విషయం చూపిస్తాను. ప్రకటన 22వ అధ్యాయం, ప్రకటన 22:12 ఇలా రాసింది, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది అన్నాడు. అంటే మన బహుమానం ఎక్కడుంది? గట్టిగా చెప్పాలి అందరూ, ఎక్కడుంది? వరుసగా చూడండి ఎన్ని ఉన్నాయో. గట్టిగా చెప్పాలి, మన పేరు ఎక్కడుంది? మన పౌరస్థితి ఎక్కడుంది? మన నివాసం ఎక్కడుంది? మన ప్రభు ఎక్కడున్నాడు? సరే, మన జీతం ఎక్కడుంది? మన మనసు ఎక్కడుంది? ఏం స్వరాలు బొంగురిపోయినాయి. మనకు చెందినవన్నీ పరలోకమందు ఉన్నాయి, కానీ మన మనసు మాత్రం భూమి మీద ఉంది. అపోస్తలుడైన పౌలు ఏడుస్తూ చెప్పాడు ఇట్లా ఒకసారి,
ఆ మాట ఏడుస్తూ చెప్తున్నాను అన్నాడు. ఏమిటి ఆయన ఏడుపు అంటే, మన దగ్గర కొంతమంది భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టి వీళ్ళు కడుపే వాళ్ళు దేవుడుగా చేసుకొని, నాశనమే వారు అంతంగా చేసుకొని, వారు సిగ్గుపడవలసిన విషయాలు యందు అతిశయపడుతూ సిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారట. ఎవరండి సిలువకు శత్రువులు? ఆ దృష్టి లేక ఈ దృష్టితో బతికేవాళ్ళు. ఎవరండి సిలువకు శత్రువులు? బీజేపీ వాడు కాదు, ఆర్ఎస్ఎస్ వాడు కాదు, శివశక్తివాడు అంతకంటే కాదు. వాళ్ళు సిలువకు మిత్రులే. మనల్ని సిలువ దగ్గర కొంచెం లాగుతున్నారు, తోస్తున్నారు వాళ్ళు కొన్ని ఇబ్బందులు పెట్టి. వాళ్ళు సిలువకు శత్రువులు కాదు. ఎవరండి సిలువకు శత్రువులు అంటే, సంఘములో ఉంటూనే భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టి బ్రతుకుతున్న వాళ్ళే సిలువకు శత్రువులు. వాళ్ళ దేవుడు ఎవరు? వాళ్ళ కడుపే వాళ్ళ దేవుడంట. వాళ్ళ అంతమేంటి? నాశనమే వారి అంతమంట. వారు దేని మీద సిగ్గుపడాలో దాని మీద అతిశయపడుతున్నారట. చివరికి వారు వినండి ప్రియులారా, నాశనమే వారు అంతంగా భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టి బతుకుతున్నారు అన్నాడు. శ్రేష్టమైన జీవితానికి వచ్చిన మనం పరసంబంధమైన వాటి మీద దృష్టి పెట్టి బతుకుదాం. పౌలు అన్నాడు కొలస్సీ పత్రిక 3:1, మీరు క్రీస్తుతో పాటు లేపబడిన వారైతే పైనున్న వాటిని మీరు వెతకండి అన్నాడు. ఏంటమ్మా? పైనున్న వాటి మీదనే మీ మనసు పెట్టండి, పైనున్న వాటినే మీరు వెతకండి అన్నాడు. ఎప్పుడు ఈ క్రైస్తవ్యంలో ఒక రాడికల్ చేంజ్ వస్తుందో నాకు అర్థం కావడంలా. ఒక మహత్తరమైన మార్పు రావాలి. ఈ భూ సంబంధమైన వాటి మీద నుంచి మన దృష్టి పరసంబంధమైన వాటి మీదకి పోవాలి. శ్రేష్టమైన జీవితం అనగా వింటున్న ప్రత్యేకించబడిన జీవితం, ప్రభువునొద్దకు వచ్చిన జీవితం, పరీక్షలు పొందుతున్న జీవితం, పరలోకమందు దృష్టి పెట్టిన జీవితం. ఇలాంటి జీవితం జీవించొద్దు రండి. మీరు శ్రేష్టమైన వాటి కొరకు వచ్చిన వాళ్ళు గనక ఇది నేర్చుకోండి అంటున్నాడు. చివరి విషయం చెప్పి ముగించేస్తాను, టైం అవుతుంది కాబట్టి. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15-16 వచనాలు చూడండి ఏమి రాసిందో. 15-16 వచనాలు. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవఫలము అర్పించుదము, ఉపకారము ధర్మము చెయ్య మర్చిపోకండి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఈ 2 వచనాల్లో భక్తుడు చెప్తున్నది ఏంటో తెలుసా? పరిచర్య జీవితం జీవిద్దామరండి. పరిచర్య చేయు జీవితం జీవిద్దామరండి. ఎవరికి పరిచర్య? మొదటగా ప్రభువుకు పరిచర్య. 15వ వచనంలో ప్రభుకి ఎలా పరిచర్య చేయాలట అంటే, దేవునికి స్తుతియాగమ చేద్దాము రండి. ఏంటమ్మా? స్తుతియాగమ చేయటం, దేవుణ్ణి స్తుతులతో ఆరాధించుదాము రండి. అమ్మా వింటున్నారా? స్తుతియాగం అంటే ప్రభువుని ఆరాధిస్తూ దేవునికి స్తుతులు చెల్లిద్దాము రండి, అది ప్రభువుకు పరిచర్య. రెండోది ఆయన నామాన్ని ఒప్పుకుందాము రండి. ఈ 2 కలిస్తేనే జీవఫలం అర్పించడం అన్నాడు. ఆయన నామాన్ని ఒప్పుకోవడం అంటే ఏంటి? ఆయన నామం ఎరగని ప్రజల మధ్యలోనికి వెళ్ళి ఆయన నామాన్ని ఒప్పుకొని సువార్తను ప్రకటించుదామనండి. మందిరములో స్తుతులు చెల్లిద్దాం. అమ్మా వింటున్నారా? సంఘములో స్తుతులు చెల్లిద్దాం, సమాజములో ఏమంటే సువార్తను చెప్దాం. ఇది ప్రభువుకు చేసే పరిచర్య. సంఘములో స్తుతులు చెల్లించి ఆరాధిద్దాం, సమాజంలోకి వెళ్ళి సువార్తను ప్రకటించి ప్రభువుని అందించుదాం. ఈ 2 పనులు వస్తున్నాయా? మందిరంలో స్తుతులు చెల్లించడం వస్తుంది, కానీ సమాజంలోకి వెళ్ళి ఆయన నామాన్ని ఒప్పుకోవడం రావడంలే. ఆయన నామం ఎటువంటి నామమో, ఆయన నామం వల్ల కలిగే ప్రయోజనం ఏంటో, నువ్వెందుకు ఆ నామాన్ని ఒప్పుకున్నావో ఆ నామాన్ని ఒప్పుకున్న సంగతి సాక్ష్యంగా చెప్పడం లేదు. నేను ఎప్పుడో మాట అంటాను, క్రైస్తవులకి దగ్గర 2 కథలు ఉండాలంట. క్రైస్తవుల దగ్గర ఏముండాలి? 2 కథలు ఉండాలి. ఏంటా 2 కథలు అంటే, యేసయ్య కథన్నా ఉండాలి, లేదా నీ కథన్నా ఉండాలి. యేసయ్య కథ అంటే సువార్త మాటలు, నీ కథ అంటే నీ జీవిత సాక్ష్యం. కొంతమంది దగ్గర ఏ కథ ఉండదు, యేసయ్య కథ ఉండదు, వీళ్ళ కథ ఉండదు. నేను అంటాను, యేసయ్య కథ లేనోడివి, నీ కథ లేనోడివి, భూమి మీద నీ కథ ఎందుకో? మీకు అర్థం కాల కొంతమందికి.
అంటే ఇండైరెక్ట్ నేనేమంటున్నాను, నువ్వు ఉండడమే అనవసరం భూమి మీద అంటున్నా. నువ్వు చర్చిలో కూర్చున్న చోట్లో మరొకరు వచ్చి కూర్చుందరేమో, ఆ చోటు ఆక్యుపై చేసేసావు. నువ్వు మందిరంలో ఒక చోటును ఆక్యుపై చేసి కూర్చుంటున్నావు. నువ్వు ఇక్కడ కూర్చుని దేవుడి స్తుతులు చెల్లించి ఆయనకు పరిచర్య చెయ్యవు. ఊర్లోనికి వెళ్ళి ఆయన నామాన్ని ఒప్పుకుంటూ సువార్త చెబుతూ లోకానికి నువ్వు పరిచర్య చెయ్యవు. స్తుతులు చెల్లించే పరిచర్య, సువార్త చెప్పే పరిచర్య. అమ్మ వింటున్నారా? ఆరాధించే పరిచర్య, యేసును అనేకులకు అందించే పరిచర్య. ఈ రెండు చేసినప్పుడే మన ప్రభువుకి సేవ చేస్తున్నట్టు లెక్క. పరిచర్య జీవితం నేర్చుకోండి. 16వ వచనంలో మనుషులకు చేయండి పరిచర్య అన్నాడు. 15వ వచనంలో ప్రభువుకు పరిచర్య. 16వ వచనంలో అమ్మ వింటున్నారా, మనుషులకు పరిచర్య. చూడండి, ఉపకారమును ధర్మమును చెయ్య మర్చిపోకండి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఉపకారం చెయ్యండి అపకారములో ఉన్నోళ్ళకి, అపాయములో ఉన్న వాళ్ళకు ఉపకారం చేయండి. ఉపకారం చేసి ప్రత్యుపకారం కొరకు ఎదురు చూడండి, తప్పు లేదు. ఉపకారం పొందినోడు ఈరోజు కాకపోతే రేపైనా ప్రత్యుపకారం ఏదో నీ చేస్తాడు. ఉపకారం చెయ్యి, కానీ ధర్మం చెయ్యు. ధర్మం చేసినోడు, ధర్మం పొందినోడు తిరిగి నీకేమి ఇవ్వలేడు. రోడ్డు మీద పోతున్నోడికేమో అయ్యా ఏదైనా ఉంటే పెట్టండి అన్నావు, 10 రూపాయలు ధర్మం చేసావు, ఈవేళ రేపాడు 12 రూపాయలు ఇస్తాడని ఎదురు చూస్తే నీకట్ట ముష్టిది ఇంకొకటి లేదు. ముష్టిదానా 10 రూపాయలు ముష్టి పెట్టిందంటే 12 రూపాయలు కూడా ఎదురు చూస్తుందంటే ముష్టిదానికి ఏమనాలి? ఈరోజు 10 రూపాయలు ఇచ్చాడు, అవతల 15 రూపాయలు వస్తుందని ఎదురు చూస్తున్నాడంటే ముష్టి బాపత కాకపోతే ఏం బాపత వీడు? ధర్మం చేసినప్పుడు అవతల వైపు నుంచి ఏమీ ఎదురు చూడకూడదు. ఉపకారం చేసినప్పుడు ప్రత్యుపకారం కూడా ఎదురు చూడొచ్చు. సంఘములో ఉపకారం పొంది ప్రత్యుపకారం చేసే వాళ్ళు ఉంటారు. ఉపకారం చెయ్యి, ఇది మనుషులకు పరిచర్య. సంఘములో మళ్ళీ నీకేమి ఇవ్వలేరు, నీ ధర్మం పొందుతారు, కానీ దాని ప్రతిఫలం దేవుని దగ్గర నీకుంటుంది. మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి ఏమీ ఆశించగా ధర్మం చెయ్యి. ఇక్కడ నా అక్కలకు చెప్తాను ఒక మాట. విధవరాలు కాముంది, చర్చకు వస్తూ ఉంటుంది. ఎప్పుడు ఆపాత చీర కట్టుకునే వస్తుంది. చిరుగులు పడిపోయింది, మురికి పట్టేసింది, అంతకంటే లేవు ఆ ఆంటీ దగ్గర చీరలు. ఎప్పుడైనా నీ బీరువాలను 2 చీరలు తీసి, ఆంటీ దేవుడు నాతో మాట్లాడాడు, మీ దగ్గర ఈ చీర మాత్రం ఉన్నట్టుంది, అదిగో చిరుగులు పడింది, మురికైపోయింది, దేవుడు నాతో మాట్లాడని ఇచ్చాను, మీరు మనసు చిన్నం చేసుకోకుండా ఈ చీరలు తీసుకొని ఈ చీరలు కూడా వాడుకోండి ఆంటీ అని. ఎప్పుడైనా ఒక విధవరాలు ఒక అమ్మగారికి 2 చీరలు ఇచ్చావా అక్కగారు? బీరువా నిండి ఉంటాయి, 365కి 365 చీరలు. కొన్ని దినవలాకి ఏడుస్తుంటాయి లోపల, మాకు దినవ రావట్లా, మాకు దినవ రావట్లా, ఇప్పుడు కట్టుకొని తిరగట్లేదని లోపల మిగిలిపోయాయి పాపం. అవి వాటికి దినమే రాలేదు పాపం సంవత్సరం పొడుగున. మీకు ఇలా చెప్పనా, 3 నెలల వరకు నువ్వేదైనా వాడంది నీ ఇంట్లో ఉంటుంది, నీకు అక్కర్లేదన్నమాట. ఇచ్చాయి 3 నెలలైనా దాని మీద నీ కన్ను పడలా, 3 నెలలైనా అది ఒక్కసారి నువ్వు వాడుకోవాలా. మరి నీ ఇంట్లో ఎందుకు? అది ఎవరికైనా ఇస్తే వాడుకుంటా, తెచ్చిపెట్టాయి. మందిరంలో ఇచ్చే పాస్ గారు 3 నెలలకి ఈ వస్తువులు వాడుకోలేకపోతున్నాను, నాకు ఇది అవసరం లేదనిపిస్తుంది, ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వండి అని మందిరంలో తెచ్చిపెట్టు. మరొకరికి అది సాక్షార్థంగా ఉంటుంది. మా చర్చిలో జన్మభూమి కార్యక్రమం పెడతాం. జన్మభూమి అంటే మన తెలుగుదేశం జన్మభూమి అనుకునేరు. జన్మభూమి కార్యక్రమం ఏంటనంటే, మీ ముందు గదిలోంచి మీ వాష్రూమ్ వరకు తిరగండి, 3 నెలలైనా వాడని వస్తువులు ఏమైనా ఉంటే అవన్నీ తెచ్చిపెట్టండి, ఇక్కడ అవసరమైన వాళ్ళు పంచుదాం. యూనివర్సిటీ హాస్టల్లో ఉన్న తమ్ముళ్ళు వాళ్ళ జీన్ ప్యాంట్లు టీ షర్ట్లు తెచ్చేశారు. ఒరే తమ్ముళ్ళు ఇవి తెచ్చేసారు ఏంటన్నా, 3 నెలలైనా వాడుకోవట్లేదన్నా, ఇది మాకు అవసరం లేదనే కదా లెక్క, తెచ్చేసాం. కొన్ని నోట్సులు తెచ్చారు. ఏంటో నోట్సులు తెచ్చారు, వాడడం లేదని, అవసరం పడలేదు. పెన్నులు తెచ్చి యూనివర్సిటీ హాస్టల్లో చదువుకునే పిల్లలు తెచ్చారండి. అమ్మలక్కలు తెచ్చారు చీరలు, కొంతమంది కొన్ని పాత్రలు తెచ్చారు. మేము 3 నెలలైనా వాడుకోవడం లేదనియా, ఎవరైనా వాడుకుంటారు కదా, ఉపయోగపడతాయి. కొన్ని టబ్బులు తెచ్చారు, కొన్ని తపేలాలు తెచ్చారు. అవన్నీ పెట్టి ఎవడి కొండ ప్రాంతాల్లో ఉన్న పేదవాళ్ళని పిలిచి ఎవడికి ఏది కావాలంటే తీసుకెళ్ళండి అన్నాం.
వాళ్ళు సంబరపడి తీసుకెళ్తుంటే నా చీర తీసుకెళ్తుంది ఆవిడ, సంబరపడిపోతుంది ఈవిడ. మా గిన్నె ఎత్తుకెళ్తున్నాడు మా గిన్నె. దేవుని బట్టి లేని వారికి ధర్మం చేయటం అది ఎంత సంతోషం అంటే దేవుని పిల్లలకు. అది కదా పరిచర్య. అమ్మ అర్థమవుతుందా? నీ మనుషులు చేసే పరిచర్యలో ఉపకారం చెయ్యి, ప్రత్యుపకారంకి ఎదురు చూడు, ఇస్తే తీసుకో లేకపోతే వదిలేయి. ధర్మం చెయ్యి, మళ్ళీ అటువైపు నుంచి ఏది ఆశించొద్దు, అది పరలోకంలో నా ఫలం ఉంటుందని ధర్మం చెయ్యి. అది మనుషులకు పరిచర్య. దేవునికి పరిచర్య ఆరాధన, దేవునికి పరిచర్య యేసుని ఎవరికి అందించడం. ఏమండి, అలాగనే మనుషులకు పరిచర్య ఉపకారమో ధర్మం చెయ్యండి. ఏమండి, అప్పుడు మీరు శ్రేష్టమైన జీవితం జీవిస్తున్నారని లెక్క అన్నాడు. కనుక శ్రేష్టమైన దాని కొరకు పిలువబడిన మనం, శ్రేష్టమైన వాటి కొరకు వచ్చినటువంటి మనం శ్రేష్టమైన జీవితం జీవించొద్దా? మరి ఏది శ్రేష్టమైన జీవితం? బాగా డబ్బులు కలిగి ఉండి పెద్ద బిల్డింగ్ కట్టి మంచి పరుపుల మీద పడుకోవడం అది కాదు శ్రేష్టమైన జీవితం. ప్రత్యేకించబడిన జీవితమే శ్రేష్టమైన జీవితం. ప్రభువునొద్దకు వచ్చిన జీవితమే శ్రేష్టమైన జీవితం. పరీక్షించబడుతున్న జీవితమే శ్రేష్టమైన జీవితం. పరలోకమే దృష్టి పెట్టిన జీవితమే శ్రేష్టమైన జీవితం. పరిచర్య చేసే జీవితమే శ్రేష్టమైన జీవితం. అటువంటి జీవితాన్ని మనం జీవించి మరి శ్రేష్టమైన దానిలోనికి అడుగు పెట్టడానికి మనం సంసిద్ధులం కావాలి. గర్వాపస్యలు వినబడతాయి, గర్వాపసి బలవంతాలు వస్తాయి. కానీ ముందే చెప్పేశాను, నువ్వు వెనుక తీసిన ఎడల దేవుని ఆత్మగా నీ యందు సంతోషం ఉండదు. నువ్వు వెనుక తీసిన ఎడల నీ ఆత్మను నశింప చేసుకున్న మనిషి అవుతావు. అందుకనే పాడుకోవాలి ఈ పాట. నేను యేసుని వెంబడించడానికి నేను తీర్మానం చేశాను, నేను వెనుదిరగను, నేను వెనుకాడను. నేను వెనుకాడను. ప్రభునందు ప్రియమైన సోదరి స్నేహితులారా, ఈ రోజున చాలామంది వెనుకాడే భక్తి నేర్చుకుంటున్నారు, దిగజారిపోయే భక్తి జీవితాలు నేర్చుకుంటున్నారు. కనుక ప్రభు ఈ రాత్రి మనతో మాట్లాడుతుండగా ఈ సంఘ సావాస కూడికలో ఇదే మనం తీర్మానం చేద్దామా? ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. The cross before me, the world behind me, no turning back, no turning back. Though all may leave me, still I will follow, no turning back, no turning back. నేను యేసుని వెంబడించడానికి తీర్మానించుకున్నా, నేను వెనుదిరగను, నేను వెనుకాడను. నా ముందు సిలువ, నా వెనుక లోకాసల్. నేను వెనుదిరగను, నేను వెనుకాడను. అందరూ నన్ను విడిచిపెట్టినా కానీ నేను ప్రభువునే వెంబడిస్తాను, నేను వెనుదిరగను, నేను వెనుకాడను. ఇలాంటి క్లిష్టమైన దినాలలో ఈ సందేశంలోని మాటలు మన ఆచరణలోనికి వస్తే మరి శ్రేష్టమైన దానిలోనికి మనం ప్రవేశిస్తాం. అలాంటి కృప దేవుడు అనుగ్రహించాలని ప్రార్థన చేసుకునే ముందు ప్రత్యేకించబడిన జీవితానికి తీర్మానం చేస్తావా? ప్రభువునొద్దకు వచ్చే జీవితానికి తీర్మానం చేస్తావా? పరీక్షించబడే జీవితం కావాలని తీర్మానం చేస్తావా? పరలోకమే దృష్టి పెట్టి బతుకుతానని తీర్మానం చేస్తావా? పరిచర్య చేసే జీవితానికి అప్పగించుకుంటానని తీర్మానం చేస్తావా? నీ కొరకు మరి శ్రేష్టమైనది నీ కొరకు వేచి ఉంది, కాచుకొని ఉంది. దాని కొరకే సిద్ధపడదాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి. మోకరించే వెసులుబాటు ఉంటే మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన. బయట ఉన్న వాళ్ళు కూడా తల వంచండి, కళ్ళు మూసుకోండి. సుమారు 1:25 నిమిషాల వాక్యం విన్నారు. విన్న వాక్యాన్ని ఆలోచిస్తూ, నువ్వు మతములో ఉన్న మనిషివి కాదు, నీది మతం కాదు, ఇది మార్గం. నీది ఆచారాలు కాదు, ఇది ఆత్మీయత. ఇది ధర్మశాస్త్రం కాదు, ఇది దేవుని కృప. ఇది మోషే నాయకత్వం కాదు, యేసు నాయకత్వం. ఇది బాహ్యాచారాలు కాదు, ఇది అంతరంగమందు శుద్ధి. అటువంటి మార్గములోనికి మనం వచ్చాం. ఇది మనకు తెలియకపోతే మతస్థులు ప్రలోభ పెడతారు, మతస్థులు బెదిరిస్తారు, మతస్థులు వెనక్కి రమ్మని పిలుపునిస్తారు. మన మార్గంలో నిలిచి ఉండి
శ్రేష్టమైన దానిలోనికి అడుగు పెట్టాలంటే ఈ శ్రేష్టమైన వింటో తెలుసుకోవాలి. అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, శ్రేష్టమైన వ్యక్తిని నమ్మావు, శ్రేష్టమైనటువంటి నిరీక్షణకు నువ్వు వచ్చావు, శ్రేష్టమైన నిబంధన కింద నువ్వు ఉన్నావు, శ్రేష్టమైన బలి అర్పణ దగ్గరకు వచ్చావు, శ్రేష్టమైనటువంటి వాగ్దానాలు నువ్వు పొందావు, శ్రేష్టమైనటువంటి దేశానికి నువ్వు వచ్చావు, శ్రేష్టమైన స్వాస్థ్యము కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావు, శ్రేష్టమైన యేసు రక్తము దగ్గరికి వచ్చావు. నీవన్నీ శ్రేష్టమైనవి. అలా అయినప్పుడు శ్రేష్టమైన జీవితం జీవించవా? పిలుస్తున్నాడు ఈ రాత్రి ప్రభు. శ్రేష్టమైన జీవితానికి వస్తే ప్రత్యేకించబడి బ్రతుకుతావా? ప్రభువునొద్దకు వచ్చి బ్రతుకుతావా? పరీక్షించబడుతూ బ్రతుకుతావా? పరలోకమే దృష్టి పెడుతూ బ్రతుకుతావా? చివరగా పరిచర్య చేస్తూ బ్రతుకుతావా? బ్రదర్ స్వామి, అనయ్య స్వామి, స్వామంకుల్, దేవుని వాక్యం అర్థమైంది. ఎంత శ్రేష్టమైన దాని దగ్గరికి వచ్చాను, కానీ ఇంతవరకు ఆ శ్రేష్టమైన బ్రతకలేదు. ప్రభు నాతో మాట్లాడుతుండగా ఈ శ్రేష్టమైన జీవితం జీవిస్తానని ప్రభు దగ్గర ఒక ఒడంబడిక చేసుకుంటున్నా. ప్రత్యేకంగా బ్రతుకుతా, ప్రభునంతకు వచ్చి బ్రతుకుతా, పరీక్షలు పొందుతూ నేను బ్రతుకుతా, పరలోకమే దృష్టి పెడుతూ బ్రతుకుతా, పరిచర్య చేస్తూనే బ్రతుకుతా, శ్రేష్టమైన ఆ స్వాస్థ్యములోనికి ఒకరోజు అడుగు పెడతా. నా కొరకై ప్రార్థన చేస్తారా అనేవాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉంటే మీ కుడి చేతిని కొంచెం పైకెత్తి చూపిస్తారా? మీ తీర్మానాన్ని మీ కొరకై ప్రార్థన చేసి దీవెన పలికి ముగిస్తాము. వందనాలు సహోదరి, వందనాలు సహోదరుడా, వందనాలు చెల్లి, వందనాలు అక్క, వందనాలు తమ్ముడు. ప్రభు నీ చేయి పట్టుకొని బలపరచునుగాక. ఇంకెవరైనా ఉన్నారా? తలలు నేల మీద మోపకండి, తల పైకెత్తే ప్రార్థన చేసుకునండి. దేవుని కొరకు మంచి తీర్మానం నీ లోపల ఉంటే మీ కుడి హస్తాన్ని కొంచెం పైకెత్తి చూపించండి. మీ కొరకే ప్రార్థించి ముగిస్తా. వందనాలు తల్లి. బయట ఉన్న వాళ్ళకు కూడా పిలిపిది, మందిరం బయట ఉన్న వాళ్ళకు కూడా పిలిపిది. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఇంకెవరైనా ఉన్నారా? చేతులు చాపిన వారు దేవుని మందిరములో అలా లేచి నిలబడతారా? మీ కొరకే ప్రార్థన చేసి అధ్యక్షుల వారికి మైక్ అప్పగిస్తాను. చేతులు చాపిన వారు లేచి నిలబడి ప్రార్థన చేసుకోండి. ప్రభా, ఎంత శ్రేష్టమైన దాని దగ్గర తెచ్చావు. అది ఎరగని మనుషులు మతములో మ్రగ్గిపోతున్నారు, మతాచారాల్లో వారు నలిగిపోతున్నారు. వాళ్ళకి పాపక్షమాపణ లేదు, మోక్షప్రాప్తి లేదు, దేవునితో అనుబంధం లేదు, చివరికి అంతరంగమందు శక్తి లేదు. అలా ఉన్నారు. కానీ నన్ను శ్రేష్టమైన దాని దగ్గర తెచ్చావు నాయన, నీ కృతజ్ఞతలని ప్రార్థన చేసుకుందామా? ఇంకెవరైనా ఉన్నారా? ప్రేమ కలిగిన మా ప్రియమైన తండ్రి, మతానికి మార్గానికి వ్యత్యాసం తెలియక మతస్థులు మతములోనే మగ్గిపోతూ ఉండగా మమ్మలను ఈ ఆధ్యాత్మిక మార్గంలోనికి తెచ్చారు. మాకు కనువిప్పు కలిగించారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మార్గములో మాకు దొరికిన శ్రేష్టమైనవన్నీ మేము గట్టిగా మరి పట్టి దాన్ని అర్థం చేసుకొని భూమి మీద శ్రేష్టమైన జీవితం జీవించడానికి మీ కృప మాకందరికీ అనుగ్రహించాలని వేడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నేనని మందిరంలో చాలామంది లేచి నిలబడ్డారు, శ్రేష్టమైన జీవితం జీవిస్తామని నీకు మాట ఇస్తున్నారు, చేతులెత్తారు, నిలబడ్డారు. ఒక్కొక్కరిని చేయి పట్టుకుని బలపరిచి ఒక యోగ్యమైన నిజ క్రైస్తవ జీవితం, శ్రేష్టమైన క్రైస్తవ ఆధ్యాత్మిక మార్గంలో వారు సాగునట్లుగా మీరు కృపాకార్యం చేయండి. వారిని వారి కుటుంబాలను దీవించము. ఈ పరిచర్య చేస్తున్న సేవకుని, స్థానిక సంఘాన్ని మీరు ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మీ దీవెన కోరుతూ యేసునామంలోనే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రైన దేవుని ప్రేమ, కుమారుడు ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదా మీకు మీ కుటుంబాలకు ఎల్లవేళలా తోడుగా ఉండి ఆయనే నడిపించునుగాక. ఆమేన్.